నమస్తే వెల్కమ్ టు కాకతీయ టీవీ హాట్ టాపిక్. ఈరోజు మన కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్టు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. మరి ముఖ్యంగా కరోనా వచ్చింది. మరి కరోనా వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. మరి అసలు ఈ కరోనా నియంత్రణకి మరి కరోనా వైరస్ని అరికట్టడానికి మరి మెడిసిన్ అసలు అందుబాటులో ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఆ మెడిసిన్ యూజ్ చేస్తే మరి ఎందుకు ఈ రోగం నయం కావడం లేదు, మరి ఒకవేళ ఈ మెడిసిన్ లేకపోతే మళ్ళీ ఇంకా ఎన్ని రోజులలో ఈ మెడిసిన్ వచ్చే అవకాశం ఉంది, అసలు మెడిసిన్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో మరి మన డాక్టర్ కృష్ణప్రసాద్ గారితో మనం మాట్లాడి ఈ విషయంపై అన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం సార్. మీకు బాగున్నారు సార్? సార్ చెప్పండి సార్, మొత్తం కరోనా మహమ్మారికి మొత్తం జనం అందరూ కూడా భయపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించింది సార్, గ్లోబల్ పాండమిక్గా ప్రకటించింది. దీన్ని పూర్వాపరాలు కూడా మనం పరిశీలించాల్సిన అవసరం. ఓకే. సెప్టెంబర్ 2019లో ఒక వైరస్ బారిన పడి చైనాలో ప్రజలు చనిపోతున్నారు అనే వార్త ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే దీని మీద అప్పట్లో ప్రపంచంలోని పాలక వర్గం సరిగ్గా స్పందించకపోవటం వల్ల నివారణ చర్యలు కానీ అసలు ఈ వైరస్ యొక్క ప్రభావం ఏంటనేది కానీ దీన్ని స్టడీ చేయడంలో కూడా కొంచెం ఆలస్యం జరిగింది. చాలానే ఆలస్యం జరిగింది. ఏదైనా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది మనందరికీ తెలుసు. గతంలో భారతదేశంలో మనందరికీ టీబీ గురించి తెలుసు. ఒక వ్యక్తికి టీబీ వస్తే ఆ వ్యక్తి తగ్గటం వల్ల, ఆ వ్యక్తి ఉండటం వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా టీబీ వస్తుంది అనే అభిప్రాయం ఉండేది. ఇది కంటేజియస్ డిసీజ్ అంటారు. అంటే అంటువ్యాధిగా మారే ప్రమాదం. అంటువ్యాధులుగా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి, అంటువ్యాధులు కానివి ఉంటాయి సార్. బీపీ, డయాబెటీస్ ఇట్లాంటివి అంటువ్యాధులు కానివి. ఓకే. కొన్ని అంటువ్యాధులు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా అంటువ్యాధి అవుతుంది, ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తుంది. ఇక్కడ వైరస్సు, బ్యాక్టీరియా ఈ రెండింటిలో ఉన్న తేడాలు ఏంటో కూడా గుర్తించాలి. బ్యాక్టీరియా అంటే జీవకణం. జీవకణం అని అంటే బ్యాక్టీరియా తనంతట తాను విభజించుకుంటూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకే. అంటే ఏదైనా కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దాని యొక్క గ్రోత్ జియోమెట్రికల్గా ఉంటుంది, అరిథమెటిక్గా ఉంటుంది. బ్యాక్టీరియా కూడా ఒక జీవకణము 2గా విభజించుకుంటుంది, ఆ 2 మళ్ళీ 2గా 4గా విభజించుకుంటుంది. కానీ దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే ప్రతి జీవకణానికి కొన్ని లైఫ్ స్పాన్స్ ఉంటాయి. అంటే 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 12 రోజులు. ఆ సమయానికి చచ్చిపోద్ది, తత్తిమే ఉంటాయి. ఓకే. ఉదాహరణకి మన శరీరం కనుక తీసుకుంటే మన శరీరంలో కూడా కొన్ని లక్షల క్రిములు ఉంటాయి సార్. బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా అనేది లేకపోతే మన ఆహారపు అలవాట్లు కానీ, మన భోజనం కానీ, మన భోజనం ప్రాసెస్ చేయటం కానీ, ఇది బి కాంప్లెక్స్ కింద మార్చడం కానీ, వైటమిన్స్ కింద మార్చడం కానీ ఇవన్నీ జరగవు. ఇదంతా బ్యాక్టీరియా యొక్క సహకారంతో జరుగుతుంది. ఓకే. మన పేగులో ఉన్న కోలిఫామ్ అనే బ్యాక్టీరియా గ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి విటమిన్ బి కాంప్లెక్స్, తతిమా వైటమిన్స్ మన ఫుడ్ని ప్రాసెస్ చేసి శరీరానికి అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వైరాలజీ. కరోనా వైరస్ అనేది వైరాలజీ. కరోనా వైరస్ అనేది ఇవాళ కొత్తగా ఉత్పత్తి అయిన వైరస్ కాదు. ఈ వైరస్ గురించి 1950లో 60లోనే చర్చించడం జరిగింది. అవునా సార్? ఓకే. అయితే ఈ వైరస్ ఇంతగా ప్రబలటం అనేది ఇప్పుడు మొదటిసారి జరిగింది. ఈ వైరస్ గురించి మనం ఆలోచిస్తే గబ్బిలాల నుంచి సంక్రమించినట్టుగా కొన్ని సంకేతాలు, విశ్లేషణలు తెలుస్తుంది. అక్కడ ఆ వుహాన్ ఆ సమీపాన ప్రాంతంలో ప్రజలు గబ్బిలాలు తినటం వలన, వాళ్ళ ఆహారపు అలవాట్ల వలన వచ్చింది అనేది ఒక సంకేతం. కాదు, ల్యాబ్లో తయారు చేశారని ఇంకో సంకేతం నడుస్తుంది. ల్యాబ్లో తయారు చేసిన దాంట్లో అమెరికా కూడా పాత్ర ఉందనేది ఇంకొక సంకేతం.
అమెరికాకి పాత్ర ఉందనే మాట అమెరికాకి చెందిన సైంటిస్టులే చెప్తున్నారు. 2014లో డిస్కంటిన్యూ చేసాం, తర్వాత ఎందుకు కంటిన్యూ అయిందో మాకు తెలియదు. ఓకే. ఇవి పూర్వాపరాలు. ఈ వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత చైనాలో ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది మనం కనుక గమనిస్తే, ఏ వైరస్ అయినా ఒక ఉష్ణోగ్రత పెరిగితే వైరస్ క్యారీ అయ్యేది లిపిడ్ తోటి, అంటే కాస్త నూనె లాంటి పదార్థంతో. అది ఆవిరైపోతే వైరస్ ఉండదు. వైరస్ జీవకణం కాదు, నిర్జీవ కణము. ఈ నిర్జీవ కణము ఒక హోస్ట్ మీద పడితే తప్ప అది వ్యాప్తి చెందదు. అట్లా పడున్నది కొన్ని గంటల తర్వాత సమసిపోవచ్చు. ఓకే. కానీ హోస్ట్ అంటే మానవ శరీరం కానీ జంతుజాలం కానీ జీవించి ఉన్న వస్తువు హోస్ట్. ఆ హోస్ట్లోకి వెళితే కానీ ఇది ప్రభావం చూపదు. ఓకే. ఇది ఎట్లా ప్రభావం చూపుతుంది ఏమిటి అనేది కనుక పరిశీలిస్తే, ఇప్పుడు దాకా వచ్చిన స్టడీస్, ఇటలీ నుంచి కానీ అమెరికా నుంచి కానీ వచ్చిన స్టడీస్ ఏమిటంటే, మన శరీరంలో బీపీ పెరుగుతుంది. మనకి బీపీ పెరగడానికి కారణం ఏంటంటే, మన నరాలు సంకోచం చెందుతూ ఉంటాయి. వాసో కన్స్ట్రిక్షన్ అంటుంటాం. వాసో కన్స్ట్రిక్షన్ జరిగినప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక సుమారుగా మీరు ఒక పైప్ లైన్ తీసుకోండి, 100 లీటర్లు క్యారీ చేసే పైప్ లైన్లో 100 లీటర్లు నీరు పోస్తే ఆ నీరు అలా ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ పైప్ లైన్ కనుక 60 లీటర్లది అనుకోండి, ప్రెషర్ ఎక్కువ. అలాగా ఈ సంకోచం జరుగుతుంది. సంకోచం జరగడానికి కారణం ఏంటంటే, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అని ఒక ఎంజైమ్ తయారవుతుంది. ఈ ఎంజైమ్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. అయినప్పుడు ఈ ఎంజైమ్ వల్ల ఈ సంకోచం జరుగుతుంది. ఇక ఈ ఎంజైమ్ వల్ల వచ్చే ఈ ప్రమాదం ఏంటంటే, కరోనా వైరస్కి మీరు చిత్రాలు చూసి ఉండొచ్చు, ఒక గుండ్రపు ఆకారానికి చుట్టూ ముళ్ళుల్లా కనపడతా ఉంటాయి. దాన్ని స్పైక్ ప్రోటీన్స్ అంటారు. ఓకే. ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఈ మన ఎంజైమ్ యొక్క మీద పడితే ఎంజైమ్ రిసెప్టర్ అవుతుంది, అంటే రిసీవ్ చేసుకుంటుంది. ఓకే. మన శరీరంలోకి ఏదైనా వస్తువు, మన శరీరం కనుక కన్స్ట్రక్షన్ మనం చూసుకుంటే, కళ్ళకి కాపాడటానికి కనురెప్పలు, వెంట్రుకలు. మనకి ప్రపంచంతో సంబంధం ఏర్పడేది ముక్కుతోటి. మనం నోరు మూసుకుని కళ్ళు మూసుకుని జీవించవచ్చు, కానీ ముక్కు మూసుకుని జీవించలేం. ముక్కుతో గాలి పీల్చుకుంటాం, కానీ గాలిలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా మన శరీరంలోకి వెళ్లకుండా ముక్కులో నోస్ట్రిల్స్, వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు బయట నుంచి వచ్చే చెత్తని చాలా వాటిని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అందుకనే మనం చెయ్యి పెట్టి ముక్కును కెలికినప్పుడు మీకు అంతా పొడి పొడి వస్తూ ఉంటుంది. ఏంటది? ఈ గాలిలో నుంచి వస్తున్న బ్యాక్టీరియా, వైరస్ ఇదంతా వెంట్రుకలకి చేరి అక్కడే ఫిల్టరే అయిపోతుంది. ఒక ఫిల్టర్ మెకానిజం. అందుకని ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. ఎందుకని? మన ముక్కు పనిచేయటం కష్టం కాబట్టి ఈ సూక్ష్మక్రిమి, ఈ సూక్ష్మమైన వైరస్, సూక్ష్మక్రిమి కన్నా చిన్నదైన వైరస్, ఆ స్థాయిలో ఉన్న వైరస్ వెళ్ళిపోతుంది కాబట్టి మాస్క్ పెట్టుకుంటాం. పెట్టుకుంటే ఇక్కడికి ఇది ఆపేస్తుంది. అంటే మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చిన వెంట్రుకల కన్నా ఆర్టిఫిషియల్గా మనం ఒక సాధనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వైరస్ని ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఇది. ఆ తర్వాత వైరస్ వెళ్ళిన తర్వాత గొంతులోకి వస్తుంది. గొంతులోకి వచ్చినప్పుడు గొంతులో దురద, గొంతులో మంట, దురద, దగ్గు, కొంచెం ఇబ్బంది, లక్షణాలు మొత్తం ఈ లక్షణాలు తెలియజేస్తుంది. ఇక్కడైతే నేను ఉన్నాను, ఒక ఫారెన్ బాడీ, అంటే విదేశీ వస్తువు మన దేశంలోకి వచ్చినట్టు, మన దేహానికి సంబంధం లేని వస్తువు మన దేహంలోకి వచ్చినట్టు. మన దేహంలో ఉన్న సూక్ష్మక్రిములు మన దేహంలో ఉంటాయి, కానీ దేహంలో సంబంధం లేనిది వచ్చింది, అది వెతుక్కుంటుంది, అది మన గొంతులో తెలుస్తుంది. అక్కడ గనక వేడి నీళ్లు కానీ, పసుపు నీళ్లు కానీ, పసుపు ఉప్పు కలిపిన నీళ్లు కానీ, ఎందుకంటే పసుపు భయంకరమైన క్రిమి సంహారిణి. ప్రపంచంలోనే ఉన్న చాలా వస్తువుల్లో అతి గొప్ప క్రిమి సంహారిణి పసుపు. ఈ పసుపు ఉప్పు కలిపిన వేడి నీళ్ళతో కనుక గార్గిలింగ్ చేస్తే, పుక్కిలించి ఇక్కడ దాకా కనుక దాన్ని చేసి ఆ నీళ్ళు తాగినా తప్పులేదు. అదేం చేస్తుందంటే వైరస్ని అక్కడ చంపేస్తుంది.
ఇది గొంతులో గొంతులో. ఓకే. అంటే ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఇది, సెకండ్ ఎంట్రీ పాయింట్ ఈ గొంతు. ఈ గొంతు కూడా దాటిన తర్వాత నేను ఇందా మీకు చెప్పిన ఏస్ రిసెప్టర్ జోలికి వెళ్తుంది వైరస్. ఓకే. ఏస్ రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయంటే లంగ్స్లోను, లివరు, కిడ్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఓకే. రెనిన్, యాంజియోటెన్సిన్ అనే ఎంజైమ్స్ లివర్ ద్వారా, కిడ్నీస్ ద్వారా తయారవుతుంది. ఇది అవ్వటానికి కారణం ఏంటంటే ఈ ప్రమోషన్కి అంతటికి హైపోథలామస్కిను పిట్యూటరీ గ్లాండ్కి సంబంధం ఉంటుంది. అంటే మెదడు నుంచి మనం టెన్షన్ ఫీల్ అయినప్పుడు, ఉదాహరణకి ఎవరన్నా చనిపోయారు, బాధలో ఉన్నారు, ఆ వ్యక్తికి మీరు అన్నం పెడితే తినరు. అవును, తినరు. సాధారణంగా తినాలి, ఆకలి వేస్తుంది, తినాలి కదా. ఆకలేదు. ఎందుకని ఆకలేదని అంటే ఎందుకంటే మానసిక ఒత్తిడి శరీరం మీద ఎలా ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల వేగస్ నరువు పనిచేయటం వల్ల ఎసిడిటీ తయారవుతుంది కడుపులో, అది ఆకలిని చంపేస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల ఇట్లాంటి ఎంజైమ్స్ కూడా తయారవుతూ బీపీ పెరగటానికి కారణం అవుతుంది. దీన్ని గుర్తించి హైపోథలామస్ని, పిట్యూటరీ గ్లాండ్స్ని సరిచేయగలిగితే ముందు నుంచి ఈ ఏస్ రిసెప్టర్ అనేది కూడా లభ్యం కాదు సార్. అంటే ఈ వైరస్ని ఎట్లా ఫైట్ చేయాలి అని అంటే ఎంట్రీ లెవెల్ నోస్, తర్వాత థ్రోట్, తర్వాత ఏస్ రిసెప్టర్, ఇన్ని మనకి బ్యారియర్స్ ఉన్నాయి. ఇన్ని చోట్ల మనం దీన్ని ఎదుర్కోవచ్చు. ఓకే. ఎదుర్కొన్నాక శరీరంలోకి వెళ్ళాలి. తెలుస్తున్న అభిప్రాయాలు ఏంటంటే శరీరంలోకి వచ్చిన తర్వాత ఏస్ రిసెప్టర్ ద్వారా వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతుంది. వైరస్ మల్టిప్లై కాదు, రెప్లికేట్ అవుతుంది. తనలాగా ఇంకా తయారవుతుంది, ఆర్ఎన్ఏకి అటాచ్ అయ్యి తయారవుతుంది. ఈ తయారవుతున్న క్రమంలో మన హెమోగ్లోబిన్లో ఉన్న ఐరన్ కంటెంట్ని హెమె నుంచి సపరేట్ చేస్తుంది అని ప్రమాదం అక్కడ. అది జరిగిందనుకోండి ఈఎస్ఆర్ రేట్లో తెలిసిపోతుంది. ఈఎస్ఆర్ రేట్ ఎక్కువ, సెడిమెంటేషన్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ పెరుగుతుంది. అంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. ఓకే. ఇవన్నీ సిమ్టమ్స్ మనం చెకింగ్ చేసుకునే పాయింట్స్. ఇంతేకాక ఎప్పుడైతే ఈ వైరస్ రెప్లికేట్ అవుతుందో మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది, మనకున్న రోగనిరోధక శక్తి రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్ట్ అయినప్పుడు ఒకసారి ప్రమాదకరమైన రియాక్షన్లు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకి మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చెక్ చేసేవాళ్ళు. ఫస్ట్ కొద్దిగా మా చిన్నప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ కంపల్సరీ ఉండేది. పెన్సిలిన్ ఇచ్చే ముందు ఒక చిన్న రౌండ్ వేసి ఇంజెక్షన్ కొంచెం చూసేవాళ్ళు. ఎందుకని ఇదేమన్నా అలర్జీ చేస్తుందా, అలర్జీ అంటే మన రోగనిరోధక శక్తి తిరుగుబాటు చేస్తుందా, తిరుగుబాటు చేస్తే రోగనిరోధక శక్తి కనుక తిరుగుబాటు చేస్తే సైటోకైన్ స్టామ్ అంటాం. ఆ తిరుగుబాటు ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది, మనిషి చచ్చిపోవడానికి కారణమవుతుంది. ఈ రక్తంలో నుంచి హెమీ పడిపోవటం, ఐరన్ హెమో సపరేట్ అవటం కారణం అవుతుంది. రెండోది సైటోకైన్ స్టామ్ ఒక కారణం అవుతుంది. ఇవన్నీ కారణాలతో మనుషులు చనిపోవడం. అందుకనే మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ మార్టాలిటీ రేట్స్ చూసుకుంటే 1% దాటదు. 0.2, 0.3, 0.4 అంటే ఒక 100 మందికి రోగం వస్తే ఒక్కళ్ళు కూడా చనిపోరు. అవును, సాధారణంగా. ఓకే. అంటే 1000 మందికి రోగం వస్తే 2 చనిపోతారు. 1000 మందికి రోగం వస్తే 2 చనిపోతే దాన్ని 0.2 అంటాం సార్. ఆ రేంజ్లో ఉంటుంది. కానీ కరోనా వైరస్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు అందరం భయపడుతున్నామంటే ఇది 3.5 to 4% రికార్డ్ అయింది. అంటే భయంకరం. అంటే 100కే 3.5-4 మంది చనిపోతున్నారు. అంటే ఈ వైరస్ సోకిన తర్వాత 100 మందికి సోకితే 3.5-4 మనుషులు చనిపోతున్నారు. అంటే 96 మంది చనిపోనట్టేగా. అవును. ఎందుకు బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు? చనిపోతున్న దానికి కారణం వెతుకుతూనే ఎందుకు బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు కారణం కూడా మనం వెతకాల్సిన అవసరం. ఇది ఏమిటంటే సైన్స్ ఏం కోరుతుందంటే ఒక పని జరిగితే ఎందుకు జరిగింది, జరగకపోతే ఎందుకు జరగలేదు, రెండిటికి ప్రశ్న కావాలి. ప్రశ్నే సైన్స్కి పునాది. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ప్రశ్నలు చంపేస్తూ ఉంటాం. మన పాలక వర్గానికి అపోజిషన్ వేసే ప్రశ్నలు పనికిరావు, శాస్త్ర పరిజ్ఞానంలో వచ్చే ప్రశ్నలు పనికిరావు. పాపం వాళ్ళ పరిస్థితి, ఎవరు ప్రశ్నించద్దు,
వాళ్ళని ఎవరూ ప్రశ్నించవద్దు, తట్టుకోలేరు, ప్రశ్నిస్తారు. తట్టుకోలేరు. వాళ్ళే యజమానులు అయిపోతారు, వాళ్ళే సైంటిస్టులు అయిపోతారు, వాళ్ళే డాక్టర్లు అవుతారు. ఇప్పుడు అమెరికాలో డాక్టర్లు అందరూ పాపం చాలా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ ట్రంప్ గారు రోజుకో వైద్యం చెప్తున్నారు అక్కడ. సో అలాగా ఎవరికి తోచిన వైద్యం పాలకులు చెప్పేటట్టుకల్లా భయకంపితులు అవుతున్నారు. నేను అనేది ఏంటంటే ఇవి మనం ఈ ప్రశ్నలు వేసుకుంటూ ఈ సున్నితంగా పరిశీలించుకుంటూ రావాలి. బతికిన వాళ్ళు ఎందుకు బతికారంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి గట్టిగా ఉంది. తర్వాత ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఊపిరి అందక చనిపోయారు. అంటే ఈ ఎంజైమ్ బాగా ఎక్కువగా అటాక్ గురవ్వటం, తర్వాత హెమోగ్లోబిన్లో నుంచి ఐరన్ సపరేట్ అవ్వటం, సపరేట్ అయ్యేటప్పటికల్లా ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పడిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పడిపోతుందో లంగ్స్ దెబ్బతింటాయి. అందుకనే వెంటిలేటర్ పెట్టాక చనిపోవటం జరుగుతుంది అని మనకు వార్తల్లో తెలుస్తుంది. అంటే ఆక్సిజన్ లేమి వల్ల చనిపోతుంది. అంటే ఆక్సిజన్ క్యారింగ్ చేసే కెపాసిటీ బ్లడ్కి పడిపోవటం వల్ల చనిపోతున్నారు. తర్వాత ఈ అలర్జీ కూడా కారణం. ఇవి ప్రధానంగా చనిపోవటానికి కారణాలు. మనం ఈ కారణాలని పట్టుకుంటే కనుక మందుకి దగ్గరికి వెళ్ళవచ్చు. మందుకి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఈ కారణాలను గుర్తించి అటువైపు వెళ్ళాలి. అంటే మరి ఇప్పుడు కారణాలు గుర్తించారా లేదా ప్రభుత్వాలు కానీ డాక్టర్లు కానీ? విషయం ఏంటంటే సార్, ప్రభుత్వాలన్నీ బహుశా కంగారులో ఉన్నారు. ఎందుకంటే ఒక గట్టి ఆరోగ్య భద్రత, ప్రజా ఆరోగ్య సంబంధించిన పునాది నుంచి విధానాలు లేకపోవటం వల్ల ఒక దేశం ఒక ప్రాంతం కాదు, ప్రభుత్వాలు అందరూ కూడా కంగారులో ఉన్నారు. వీళ్ళు కంగారులో ఉండి వీళ్ళు పెట్టే అడావుడి వలన పాపం వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు సడన్గా ఒకరోజు గోల జరుగుతుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఫాస్ఫేట్ వేసేస్తే మలేరియా, యాంటీ మలేరియల్ డ్రగ్గును, యాంటీ హెచ్ఐవి డ్రగ్ వేసేస్తే రోగం కంట్రోల్ అయిపోయింది. ఇవి అంటే ఈ మందు వేస్తే తగ్గొచ్చు, ఈ మందు వేస్తే తగ్గకపోవచ్చు. ఇది హాస్పిటల్లో చేస్తున్న వైద్యుడు, ఆ వైద్యుడికి సలహా సంప్రదింపులు ఇస్తున్న శాస్త్రవేత్త మధ్యలో ఉండాల్సిన విషయం. ఆ విషయాలన్నీ రాజకీయ నాయకులు మాట్లాడటం మొదలెట్టేటప్పటికల్లా దానికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఇప్పుడు ఆయన డిస్ఇన్ఫెక్టెంట్ ఇంజెక్షన్ చేసేయండి అన్నాడు. డిస్ఇన్ఫెక్టెంట్ ఇంజెక్షన్ చేసేయండి అని అంటే ఇప్పుడు డాక్టర్లు అందరూ కంగారు పడుతున్నాడు. ఫినాల్సిస్ ఇచ్చి పొడిచేయండి అంటాడేమో అని. ఇంకోతను పారాసిటమాల్ వేసుకుంటాడు, ఇంకోతను ఏదో బ్లీచింగ్ పౌడర్ చల్లేదు. అంటే సార్ వీళ్ళందరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకుంది అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి అది బాధ్యత లేదు. మనం స్పష్టంగా మాట్లాడు, బాధ్యత లేదు వాళ్ళకి, దాని పట్ల అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఒక ప్రెసిడెంట్ దగ్గర నుంచి సైంటిఫిక్ రీజనింగ్ ఎత్తకూడదు. చెప్పినా వాళ్ళు కన్సల్ట్ పర్సన్సే చెప్తారు. వాళ్ళు మనం వాళ్ళ నుంచి ఊహించకూడదు, వాళ్ళు చెప్పకూడదు. ఈ రెండు కూడా మనం ఊహించడం తప్పే. అంటే మీరు హెయిర్ స్టైలిష్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చొక్కాకి గుండి కుట్టమంటే కుట్టలేడు ఆయన. కరెక్ట్. చొక్కాకి గుండి కుట్టే అతను చొక్కా గుండి కుట్టగలడు. అతని దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రెంచి గడ్డం చేయంటే చేయలేడు. కత్తిర ఇతను పట్టుకుంటాడు, అతను పట్టుకుంటాడు. ఇతను కత్తిర పట్టుకుని బట్టలు కట్ చేస్తాడు, అతను కత్తిర పట్టుకుని జుట్టు కట్ చేస్తాడు. సాధనాలు ఉండొచ్చు కానీ, వృత్తులు ఉండొచ్చు కానీ, ఎవరి వృత్తిలో వాళ్ళకి నైపుణ్యత ఉంటుంది. ఆ నైపుణ్యత ప్రకారం నడుచుకోవటం ఉత్తమం. అది లేకుండా మాట్లాడేటప్పటికి ఏమవుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఎవరి మీద ఒత్తిడి పెరుగుతుంది అంటే నిపుణుల మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక అధ్యక్షుడు కానీ మాట్లాడినప్పుడు నిపుణుల మీద ఒత్తిడి పెరుగుతుంది. నిపుణుల ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఎన్నిక కాబడిన రాజకీయ నాయకులు, వీళ్ళు పాలకులు, వీళ్ళే దిశానిర్దేశం చేసేవాళ్ళు. వీళ్ళు ఈ మాట చెప్పారంటే మనం అమలు చేయాలేమో. అది తప్ప. కరెక్ట్. దాన్ని చెప్పి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఫాస్ఫేట్తో తగ్గిపోద్ది అన్నారు. మరి వాడారు. ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ వస్తుంది దానివల్ల గుండె జబ్బు చచ్చిపోతున్నారు అని. చూడండి మరి
అందుకనే ఏ వైద్యము నిర్దిష్టమైంది అనేది దాని మీద సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణమైన ట్రయల్స్, పరిశోధన జరగకుండా మాట్లాడకూడదు. మనం 10 వైపుల పరిగెత్తాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 10-15 దారులు, ఏ దారి అయినా కానీ మనం ఎంచుకొని పరిగెత్తాలి. ఏ దారిని మూసేయకూడదు. మనకి 11 దారులు కనపడితే 11 దారుల్లో ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత మనకి లక్ష్యానికి దగ్గరగా కనపడుతున్న ఏదైతే మార్గం ఉందో దాన్ని మళ్ళీ పరిశోధన చేయాలి. ఆ దశలో ఇంకా ఒత్తిడితో వెళ్ళాలి. ఇది వదిలేసి ఎవరో చెప్పారని, ఈ పనికి వాళ్ళ విషయాలు మొత్తం పట్టుకొని ఎవరో చెప్పారని, సంబంధం లేని వ్యక్తి చెప్పారని రాంగ్ గైడెన్స్లో వెళ్ళిపోవటం తప్పు. పరిశోధన జరగాల్సిన దిశలో జరగకపోవటం, ఇది ఒక 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి ఉంటే అప్పుడు పరిస్థితి వేరు. ఎందుకంటే అప్పుడు రాజుగారికి తెలిసిందే వైద్యం, రాజుగారికి తెలియంది వైద్యం కాదు నడిచేది. ఇప్పుడు కాదు కదా, టెక్నాలజీ పెరిగిపోయింది, అందరికీ అన్ని విషయాల్లో అవగాహన వచ్చింది. ఈ అవగాహన ఉన్న దశలో తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఇంత ఈ స్టేజ్లో కూడా దీనికి మందు కనిపెట్టలేకపోయారు. అంటే మందుకు ప్రయోగాలే జరగట్లా, మందుకి ప్రయోగాలు జరుగుతున్నాయని నేను అనుకోవట్లా. మేము కూడా ప్రతిపాదన పంపించాం. మేము ఎక్కడి నుంచి ప్రతిపాదన పంపించాం? కోళ్ళకు వచ్చే కరోనా వైరస్కి సంబంధించిన సార్స్ అంటే సీరియస్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అయితే ఉందో, ఈ సీరియస్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తాలూకా ఇంతకన్నా ముందు వచ్చిన వైరస్ H1N9, ఈ వైరస్తో వచ్చిన ఇన్ఫ్లుయెన్జా, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, ఇట్లాంటి వాటితో బోల్డ్ అని జబ్బులు వచ్చాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్ ఇన్ఫెక్షన్స్. ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ కోళ్ళకి, టర్కీస్కి యానిమల్ స్టడీస్ చేయడం జరిగింది. మనకి ప్రకృతి సిద్ధంగా దొరికే వస్తువుల్ని వాటికి పెట్టి వైరస్ ఎక్కించి వాటికి భోజనం పెట్టి చూశారు, టెస్టులు చేశారు. చేస్తే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఆపివేయటం జరిగింది. అంటే కట్టడి చేయటం జరిగింది. అంటే యానిమల్ స్టడీస్లో ఇప్పుడు కరోనా వైరస్ చెల్లెల్ని కట్టడి చేయటం జరిగింది. దాన్ని ఇంకొంచెం పవర్ఫుల్గా వెళుతూ ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేసి పంపించాం. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఏమని, ఇందాక మీకు చెప్పినట్టుగా ముక్కు దగ్గర నుంచి ముక్కుని ఎట్లా రక్షించాలి, గొంతుని ఎట్లా రక్షించాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ రాస్తే గొంతు మీద, గొంతులోకి ఏమి రాకుండా ఎట్లా అవుతుంది, తర్వాత ఈ హైపోథలామస్ ద్వారా ఏ ఎంజైమ్ బాడీలో ఎక్కువ సీక్రెట్ కాకుండా ఎట్లా ఆపాలి, అట్లాగే రోగ నిరోధక శక్తి ఎట్లా పెరగాలి, అట్లాగే గతంలో జరిగిన యానిమల్ స్టడీస్లో యాంటీవైరల్గా నిరూపితమైన న్యాచురల్ ప్రోడక్ట్స్, అంటే హానికరము కాని ఉత్పత్తులు, అంటే మనం తినే వస్తువుల్ని కొంచెం శక్తిదాయకం చేయొచ్చు. అంటే మనం పసుపు తింటాం, పసుపు మనం కూరల్లో వాటిలో ఎంత వేస్తాం? మోతాదు చెంచా కొంచెం వేస్తాం. ఇవాళ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ పసుపు మోతాదు పెంచాలి. మోతాదు పెంచాలంటే పసుపులో అసలు పనిచేసే కెమికల్ పేరు కుర్కుమిన్. మన సాధారణ పసుపులో అది 1% నుంచి 2% ఉంటుంది. అంటే ఒక 2 గ్రామ్స్ కుర్కుమిన్ మన శరీరంలో పనిచేయాలి అని అంటే ఒక 2 గ్రాములు ఉందంటే కుర్కుమిన్ 2 గ్రాములు అంటే 100 గ్రాముల పసుపు తినాలి. ఎందుకంటే 2% ఉంటుంది కాబట్టి. దీన్ని సైంటిఫిక్గా ఏం చేస్తామంటే ఈ పసుపు నుంచి ఈ 2 గ్రామ్ని ఎన్రిచ్మెంట్ చేస్తాం, కుర్కుమిన్ ఎన్రిచ్మెంట్ చేస్తాం. అంటే తినే వస్తువుల్ని అట్లా ఎన్రిచ్మెంట్ తీసుకుంటూ వస్తే ఇవి కొంచెం మోతాదులో తీసుకున్న యాంటీవైరల్ యాక్టివిటీ బ్రహ్మాండంగా చేస్తాయి. సో యాంటీవైరల్గా ఇప్పుడు పనిచేయడానికి మనకి పూర్వకాలం నుంచి కూడా మనకు కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. మనం ఇళ్ళకి సున్నం కొట్టేవాళ్ళం. ఎందుకని కొట్టేవాళ్ళం? యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్. సున్నము, ఉప్పు కనుక కలిపి మనం బయట జల్లితే, ఇంటి బయట
బోల్డ్ ఎంతవరకు ఆ మట్టిలో ఉన్న వైరస్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సార్ మనకి ఒకప్పుడు చిన్న ఊళ్ళల్లో, మన భారతదేశపు ఊళ్ళల్లో చాలా జబ్బులకు మందులు ఉండేవి కావు. అవును. వేపాకుతో స్నానం చేయించేవాళ్ళు, వేపాకు పెట్టి పడుకోబెట్టేవాళ్ళు. అంటే వేప ఆకులో యాంటీవైరల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. సో వేపలో ఉంది అంటే మనకి లభ్యమయ్యి మన చుట్టూ వేప చెట్టు కింద పడుకోమని అంటారు. అవును. ఊళ్ళల్లో చాలామంది వేప చెట్టు కింద పడుకుంటారు హ్యాపీగా. ఎందుకని? కాస్త ఆక్సిజన్, ప్యూర్ ఎయిర్ వస్తుందని. సో ఇవన్నీ మనం ఈ అలవాట్లన్నింటినీ కూడా మనం ఆలోచిస్తే ప్రకృతి ప్రతి ప్రశ్నకి జవాబిస్తుంది. సో ఆ ప్రశ్న జవాబుని వెతుక్కుని పరిశోధన ఎప్పుడూ కూడాను దేన్ని కాదనకూడదు. ఓకే. 100 ఆలోచనలు వస్తే రానివ్వాలి. అంటే ఒక మహానుభావుడు అన్నాడు, 1,00,000 ఆలోచనలు రాని 1000 పూలు పూయాలి. 1,00,000 ఆలోచనలు రావాలి, వస్తేనే కదా అందులో మంచిది చెడేది తీసుకుని మనం ముందుకెళ్ళగలిగేది. అలా కాకుండా మౌఢ్యంగా, మూఢనమ్మకంగా ఇది పనికిరాదు, ఇది పనికి వస్తుంది ఖండించకూడదు. మన పరిశోధన అనేది అన్నిటినీ కలుపుకుని చేయాల్సిన పరిశోధన. సో అలాంటి పరిశోధన జరగాలి. మేము కూడా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసాము. కొన్ని మెడికల్ కాలేజీలతో మాట్లాడుతున్నాము, హాస్పిటల్స్తో మాట్లాడుతున్నాము, ప్రపోజల్స్ రాసి పంపుతున్నాము. ఎందుకంటే ఇలాంటి సమయంలో 10 మంది పనిచేయాలి. అవును. కొన్ని వేల మంది పనిచేయాలి. కొన్ని వేల మందిలో మేము కూడా ఒకళ్ళం. కోట్ల మందికి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కోట్ల మందికి వస్తుంది. కాబట్టి ఇవాళ చనిపోయిన నంబర్లు పెట్టుకుంటే కనుక 3% అంటే 97% మందికి బతుకుతున్నారు. కానీ 97%లో వచ్చే లోపాలు ఏముండొచ్చు? ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ చేశాక ఏమైనా డ్యామేజ్ అయిందా? అయితే ఎంత మేరకు అయి ఉండొచ్చు, దానికి ఏ విధంగా వాళ్ళని సరి చేసుకోవచ్చు అనేది కూడా పరిశోధన చేయవలసిన అంశం. ఇది ఒక ప్రభుత్వంతోటో ఓ 4 సైంటిస్టులతోటో అయ్యే పని కాదు. కోట్లాది మందికి వచ్చిన సమస్యని కొన్ని వేలాది మంది సైంటిస్టులు పనిచేసి పరిష్కారం వైపుకు వెళ్ళాలి. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేయాలి. మీకు తెలిసిన పద్ధతిలో నేను ప్రయత్నం చేయకూడదు, నాకు తెలిసిన పద్ధతిలో నేను ప్రయత్నం చేయాలి. పరిణతి చెందుతూ వెళ్ళాలి. ఒక వ్యక్తి ఒక బాటలో ప్రయాణం చేస్తే ఆ బాటలో పరిణతి చెందుతాడు. చేసుకుంటూ పోవాలి. దీనికి ఎంకరేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలని మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు కూడా లేకుండా అయిపోయింది. ఏం చేస్తాం? లాక్డౌన్ ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు విషయం పక్కబడిస్తున్నాయి. మెడిసిన్ విషయం మీద శ్రద్ధ పెట్టాలని తెలుస్తున్నాయి. మెడిసిన్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ చాలా దేశాల్లో మేము కొన్ని రెడీ చేసిన ఉంటున్నాయి, కొన్ని రెడీ చేస్తున్నాయంటున్నాయి, కొన్ని చేసాము. మనం గుర్తించాల్సిన అంశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్ ఉందా లేదా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఈ రోగాన్ని జయించిన ప్రాంతాల్లో భారతదేశంలోని కేరళ కూడా వస్తుంది. సార్ అందరికన్నా ముందు కేరళలో వచ్చింది. కేరళలో వచ్చింది. కేరళలో అందరినీ టెస్ట్ చేశారు. ఈ దేశంలో టెస్ట్ కిట్లు రాకముందు వాళ్ళు టెస్ట్ చేశారు. వాళ్ళకి ఎలా సాధ్యమైంది సార్ ఆ టెస్ట్ కిట్లు అన్ని మొత్తం కూడా? ఏమండి, ఏ రోగానికైనా కిట్ తర్వాతే వచ్చింది. రోగ నిర్ధారణ అనేది సైంటిస్టులకి, డాక్టర్లకి అలవాటే ఉంటుంది. ఓకే. కేరళలో ఏం చేశారు? నాసల్ స్వాబు, థ్రోట్ స్వాబు గొంతులో నుంచి, ముక్కులో నుంచి తీసి మైక్రోస్కోప్లోను, ప్రతిమా వాటిలోను, ఆర్టీపీసీఆర్లోను చెక్ చేసుకుంటూ వచ్చారు. ఎవరికి రోగం ఉంది, ఎవరికి లేదు. మీకు టెస్ట్ కిట్లు భారతదేశంలోకి రాకముందే వాళ్ళు కర్వ్ను ఫ్లాటన్ చేశారు. గ్రేట్ సార్. సపరేట్ చేశారు, క్వారంటైన్ చేశారు, ఐసోలేషన్ చేశారు, వాళ్ళకి భోజనాలు అందించారు, ట్రీట్మెంట్ చేశారు. ఏం ట్రీట్మెంట్ చేశారంటే రకరకాల ట్రీట్మెంట్స్ చేశారని వార్తలు వస్తాయి. వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేశారని, హాట్ వాటర్తో ట్రీట్మెంట్ చేశారని, న్యూట్రిషన్తో చేశారని, రోగ నిరోధక శక్తి పెంచారని పలు ప్రయత్నాలు చేశారు. కానీ దాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇవాళ అదుపులోకి రాని ప్రాంతాలు మహారాష్ట్ర, గుజరాత్.
మహారాష్ట్ర గుజరాత్ చూస్తే చాలా భయంకరంగా చనిపోతున్నారు. అవును. కేరళ కన్నా ఆర్థికంగా పుష్టి కలిగిన రాష్ట్రాలు ఇవి. అవును. కేరళలో ప్రైవేట్ క్యాపిటల్ చాలా తక్కువ. కేరళ రాష్ట్రాన్ని కనుక గమనిస్తే మనం కేరళ రాష్ట్రంలో ప్రజలందరూ సుమారుగా గల్ఫ్లో అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళే, ఉద్యోగస్తులు ఎక్కువ. సార్ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారంటే వాళ్ళు కూడా వేరే దేశంలో పెట్టుబడిదారులే, కేరళలో కాదు. కేరళ మలయాళీలు ఉండొచ్చు కానీ వాళ్ళు దుబాయ్లో అక్కడ ఇక్కడ పెట్టుబడిదారులు ఉంటారు. ఓకే. వాళ్ళు ఏదో అంటే అక్కడ ప్రభుత్వం యొక్క విధానం బాగా పనిచేసినట్టు లెక్క. అదే బడా పెట్టుబడిదారులు బోల్డంత డబ్బు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ అరికట్టలేని పరిస్థితులు ఉన్నాయి, చావులు ఎక్కువ అవుతున్నాయి. మరి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రైవేటు విద్యారంగం కూడా వైద్య రంగం కూడా చాలా పెద్దది మహారాష్ట్ర గుజరాత్లో. వేరే కేరళలో కేవలం ప్రభుత్వ రంగమే. సో అక్కడ ప్రభుత్వమే కట్టుదిట్టంగా చక్కగా వాళ్ళు బడ్జెట్ కూడా 20,000 కోట్లు ఖర్చు పెడతారంట. పెట్టారు. దేశం మొత్తం పెట్టలేదు కానీ వాళ్ళు పెట్టారు. సో వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అంశం ఉంది, చూసి నేర్చుకోవాలి. అంతేగాని ఎవరిని కూడా మనం వక్రీకరించకూడదు. అంటే ప్రపంచంలో ఇందాకన్నానే లక్షల ఆలోచనలు రానివ్వాలి అని. లక్షల ఆలోచనలు రానివ్వాలి, స్వీకరించాలి వాటిని. స్వీకరించకపోతే ఎట్లా? ఇవాళ నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. ముక్కు దగ్గర నుంచి ముక్కు, గొంతు, బ్రెయిన్, ఎంజైమ్స్, తర్వాత రోగనిరోధక శక్తి, పేగు, వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తే వ్యాధి ఏం చేయదు. పరిశోధన చేయకుండా మనం దీన్ని కాదని అనలేము, అవునని అనలేము. ఓకే. పరిశోధన చేయాలంటే చర్చించాలా, డిస్కస్ చేయాలా, చర్చించాలి. దానికే టైం లేదు పాపం. కొంచెం బ్యూరోక్రటిక్ సెటప్లోనూ ఎక్కడో ఇరుక్కుపోయింది ప్రభుత్వాలు. జరుగుతాయి అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి పరిశోధనలు. మేము కూడా మాట్లాడుతున్నాం కొన్ని. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు సార్? మీ ప్రపోజల్స్ ఏ విధంగా ఉన్నాయి? మేము గవర్నమెంట్ కాలేజీలతో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలకు కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరికి అనుమతి ఇవ్వట్లేదు. సో అందుకని గవర్నమెంట్ కాలేజీలతోనే మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్స్తో మాట్లాడుతున్నాం. వాళ్ళు ముందుకు వస్తే చేద్దామని. మరి అంటే ఇది ఏజ్ని బట్టి కూడా వస్తుందంటున్నారు. రోగ నిరోధక శక్తి ఏజ్ని బట్టి తగ్గుతుంది అని అంటున్నాం, కానీ కొంతమంది యంగ్ ఫెలోస్ కూడా చనిపోయారు. అవును, చిన్నపిల్లలు కూడా వస్తుంది. మరి అందుకని రోగ నిరోధక శక్తి తట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. సైటోకిన్ స్టామ్ అనేది చాలా ప్రధానమైన అంశం. అంటే అలర్జిక్ రియాక్షన్ అయితే వస్తుందో ఆ రియాక్షన్ అంటే ప్రో ఇన్ఫ్లమేటరీస్, అంటే సడన్గా వాసిపోద్ది అనమాట శరీరం. ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది. జ్వరం ఎందుకు వస్తుంది? మనకేదో బయటది అటాక్ అయింది బాడీలోకి, దాన్ని ఫైట్ చేసే క్రమంలో శరీరం వేడెక్కింది. ఓకే. సో మనం గుర్తించాల్సిన అంశం ఇది. జ్వరం రోగం కాదు, రోగం వేరేది ఉంది. ఆ రోగాన్ని మనకు చూపిస్తున్న సిమ్టమ్ జ్వరం. మనం ఏం చేస్తామంటే జ్వరాన్ని పారాసిటమాల్ వేసి తోసేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరిగేది ఏంటంటే రోగానికి వెళ్ళం, రోగాన్ని సూచించే సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేస్తూ ఉంటాం. అసలు మూలాన్ని వదిలేస్తుంటాం. మూలము శరీరం తనంతట తాను రెక్టిఫై చేసుకుంటుంది. ఈ తనంతట తాను రెక్టిఫై చేసుకునే క్రమంలో చాలాసార్లు ఏమవుద్ది అంటే డిలే అవుద్ది, శరీరం దెబ్బతింటది. ఆ తర్వాత అంటే ఏజింగ్ ఫ్యాక్టర్స్ బోల్డ్ అనే కారణాలతో. సో సపోర్ట్ కనుక ఆ టైంకి వచ్చింది అనుకోండి, ఫలానా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది దాన్ని అటాక్ చేద్దాం, ఫలానా బ్యాక్టీరియా వల్ల వచ్చింది దాన్ని అటాక్ చేద్దాం, ఆ రిపేర్ జరిగింది అనుకోండి బాగుంటుంది. శరీరాన్ని దాని మానాన్ని దాన్ని వదిలేసి పారాసిటమాల్ వేసి జ్వరం కనపడకుండా చేస్తే నొప్పి మనకి తగులుతుందండి. ఎక్కడైనా దెబ్బ తగిలితే నొప్పి ఎక్కడ తెలుస్తుంది? మన మెదడులో తెలుస్తుంది, మెడులో అబ్లాంగేట. కాలుకి దెబ్బ తగిలి ఇక్కడ పుండు అయితే ఈ పుండుని ఇక్కడ మనం మాంచాల్సింది పోయి మెదడుకి మందేస్తాం. అంటే మెదడు గుర్తించకుండా చేస్తాం. ఉద్దేశం ఏంటంటే శరీరం దానంత తాను సెల్ఫ్ ఫీలింగ్ చేసుకుంటుంది. లేదు, అది ఎంతవరకు కరెక్ట్? అది మనం ఇక్కడ వైద్యం చేయాలి, చేసి నొప్పి లేకుండా చూడాలి. మరి ప్రస్తుతం ఈ కరోనా వైరస్కి అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి సార్?
అందుబాటులో ఉన్న వైద్యం అదేనండి. మనం కాస్త వేడి వస్తువులు తినటం, తాగటం, పసుపు వేడి నీళ్లు కలుపుకుని తాగటం. ఈ మందులు బయటికి రావాలా, బయటికి రాకుండా చేయలేము ఏమి. ఇప్పుడు ఏ దశలో ఉన్నాయండి మన మందులు? మనం సబ్మిట్ చేసాం ప్రపోజల్, వాళ్ళు ఓకే అంటే రేపు పొద్దున్న టెస్ట్కి రెడీ. మనం అంతే, రేపు పొద్దున్న టెస్ట్కి రెడీ. రోగనిరోధక శక్తి పెంచడం, రోగనిరోధక శక్తి పెంచాలంటే లాక్టోబాసిలస్ వీటితో పాటు పెంచుతాం రోగనిరోధక శక్తి. చెప్పిన అన్నిటికీ మనం సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు మీరు కేరళ గురించి చెప్పారు, మంచి రోల్ మోడల్గా ఉంది. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు? రాజకీయపరమైన ప్రశ్న. దీనికి రాజకీయపరమైన అంశాలే కానీ బడ్జెట్ కావాలి కదా మొత్తం. బడ్జెట్ ప్రధానం, బడ్జెట్ కావాలి అనేది పునాది అంశం. దాంతోపాటు పునాది గైడెన్సు, ఇంటెన్షను చాలా ఉంటాయి. వీళ్ళకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ వీళ్ళకి పూర్తి అవగాహన ఉందంటారా? మామూలుగా చర్యలు తీసుకోవడం, నియంత్రణ చర్యలు తీసుకోవడం మనం ఒకటి ఆలోచించాలి సార్. భారతదేశం మొత్తం కనుక మనం పరిశీలన చేస్తే బాగా ఈ వైరస్ మీద ఫైట్ చేస్తూ కనపడిన వ్యక్తి కేరళలో హెల్త్ మినిస్టర్ శైలజ తర్వాత, శైలజ అనుకుంటాడు పేరు, శైలజ తర్వాత తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేష్. మీకు పగలు రాత్రి పనిచేస్తూ కనపడ్డాడు మనిషి. పగలు రాత్రి పనిచేస్తూ కనపడ్డాడు వ్యక్తి. ఇప్పుడు ఆయన మంత్రి, ఆవిడ అక్కడ మంత్రి, ఆవిడతో పాటు అక్కడ మొత్తం క్యాబినెట్ గవర్నమెంట్తో పాటు అక్కడ సైంటిస్టులు, డాక్టర్లు అందరూ కూడా పనిచేశారు ఒక యుద్ధ ప్రాతిపదికన. ఇక్కడ ఎంత పనిచేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు నిజంగా మాట్లాడాలంటే మనంతా లాక్డౌన్లో మాట్లాడుకుంటున్నాం. మనం చెరువు కట్టున్నాం, కరెక్ట్. చెరువులో ఈత కొట్టేవాడు ఏం కొడుతున్నాడో తెలియదు, అందులో ముసలిని దాటుతున్నాడో లేదో తెలియదు, అది ముసలా చేప మనకు తెలియదు. మనం కూడా చెరువులో దూకితే మీరు అన్నా కరెక్ట్ సార్. లాక్డౌన్లో ఉన్నాం కానీ నివారణ చర్యలలో ఎదురుతున్నది పెద్ద మిస్టరీగా మారింది ఇప్పుడు. అంటే అసలు ప్రభుత్వాలు లాక్డౌన్ ఎందుకు చేసాయి? లాక్డౌన్ ఎప్పుడు చేయాలి? లాక్డౌన్ చేసాము అని అంటే ప్రతి బస్తీలో ప్రతి వ్యక్తిని మనం ముందు టెస్ట్ చేయాలి. ఓకే, టెస్ట్ చేసి ఈ 1,00,000 మందిలో 1000 మందికి జబ్బు వచ్చింది, ఆ 1000 మందిని పక్కన తీసేస్తే 1000 మందికి మనం మందులు ఇచ్చో బాగు చేస్తాం, 99,000 మంది బాగుంటారు. మనం 1,00,000 మందిని కట్టడి చేసి వాళ్ళ ఇళ్ళ చుట్టూ గీతలు గీసేసి బ్యారికేడ్లు కట్టి మీరు బయటికి వెళ్ళొద్దు అంటే ఈ 1,00,000 మంది కలిసి సహజీవనం చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు, కలిసి పార్టీలు చేసుకుంటారు, కలిసి పేకాడతారు, టైంపాస్ చేయాలి కదా. కరెక్ట్. లాక్డౌన్లో టైంపాస్ చేయాలి. మనం భారతదేశం పరిస్థితి మనం పరిశీలిస్తే ఒక రూమ్లో 5గురు ఉంటారు. ఇవాళ ఒక ఆయన వాట్సాప్లో వీడియో పంపాడు, కర్నూలులో ఒక కుటుంబంలో వాళ్ళు 15 మందో 20 మందినో క్వారంటైన్ తీసుకెళ్ళారు. క్వారంటైన్ తీసుకెళ్తే క్వారంటైన్లోకి వెళ్ళి వాళ్ళు కేరింతలు కొడుతున్నారు, ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకని? మనిషికి ఒక్కడికొక మంచం దొరికింది కాబట్టి. ఇది వాస్తవ పరిస్థితి. భారతదేశంలో ఎంతమంది ప్రజలు సుఖంగా బతకగలుగుతున్నారు? ఒక రూమ్లో 5గురు ఉన్న మనుషులు ఉన్న కుటుంబాలు కోకొలలు. ఆ ఒక వ్యక్తికి జబ్బు చేస్తే 4గురికి కూడా వస్తుందిగా కంపల్సరీ. ఈ వ్యక్తి పక్కనున్న ఇంటి వాళ్ళు వీళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు, కలిసి మాట్లాడుకుంటుంటారు, వాళ్ళకు కూడా వస్తుందిగా. వస్తుంది. వీళ్ళని మనం సపరేట్ చేసి టెస్ట్ చేసి సపరేట్ చేసి క్వారంటైన్ చేయకపోతే మనం ఏం చేస్తున్నట్టు? ఈ 1000 మందికి జబ్బు వస్తే 1000 మందిని వేరు చేయకపోతే 1,00,000 మందికి జబ్బు అంటించినట్లు లెక్క. ఈ లాక్డౌన్ ముగిసేలోపు ఈ ప్రక్రియ మొత్తం జరగాలి. లాక్డౌన్ మొదలు పెట్టగానే ప్రక్రియ జరగాలి, కానీ లాక్డౌన్ ముగిసే సమయం వచ్చింది కానీ ప్రక్రియ ఎంత జరిగిందో తెలియదు మనకి. ఇవాళకి మనం పరీక్షలు కనుక చూస్తే భారతదేశంలో జనాభా నిష్పత్తితో కనుక పరీక్ష చూస్తే 1% వేసుకున్న 1,30,00,000 మందికి చెయ్యాలి. మనం ఇప్పుడు దాకా 5 లక్షలు 6 లక్షలు చేసామని చెప్తున్నాం. ఎక్కడో 6 లక్షలు అంటారు, ఎక్కడో 10 లక్షలు అంటారు. కనీసం 1% అంటే
కొన్ని దేశాలు 2%, 3% దాకా వెళ్ళాయి. ఓకే. మిలియన్కి 10,000. ఏంటి టెస్టింగ్ ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం? ఇప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు ఏం తీసుకున్నారో తెలియదు. ఈ టెస్టింగ్ కిట్లు రావాలి, యాంటీబాడీ టెస్ట్లు అన్నారు. యాంటీబాడీ టెస్టుల్లో విషయం ఏమిటంటే, యాంటీబాడీ అంటే ఏంటి? ఒక వ్యక్తికి వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే అతని రోగ నిరోధక శక్తి పనిచేసి ఆ శరీరంలో ఆ వైరస్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఓకే. ఇది మనం తెలుసుకున్న శాస్త్ర విజ్ఞానం. ఈ యాంటీబాడీస్ తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తి రక్తం తీసి చెక్ చేస్తే ఆ రక్తంలో యాంటీబాడీస్ ఉంటే ఇతనికి వైరస్ సోకింది అని నిర్ధారణ అవుతుంది. యాంటీబాడీస్ ఉన్నాయంటే వైరస్ వస్తేనే కదా యాంటీబాడీస్ పనిచేసేది, అంటే ఉత్పత్తి అయ్యాయంటే రోగం సోకింది, వైరస్ వచ్చింది, రోగం సోకింది, యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగింది. ఇప్పుడు యాంటీబాడీస్ 15 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, నెల తర్వాత మాయం ఎట్లా అవుతున్నాయో నాకు అర్థం కావట్లా. మనం చిన్నప్పుడు టీకా తీసుకుంటాం, లైఫ్ లాంగ్ ఉంటుంది. మరి 15 రోజులకి ఎట్లా మాయం అవుతుంది? ట్రీట్మెంట్ అనేది సపరేట్ ఇష్యూ. ఎందుకని సపరేట్ ఇష్యూ అంటే, మా చిన్నప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్కి మేము నవ్వుతూ చెప్పేవాళ్ళం, విత్ ట్రీట్మెంట్ ఇన్ 1 వీక్, వితౌట్ ట్రీట్మెంట్ 7 days అని. ఎందుకని చెప్పేవాళ్ళం అంటే, విత్ ట్రీట్మెంట్ అంటే నీకు గోళీ వేస్తే వారంలో పోతుంది, గోళీ వేయకపోతే 7 రోజుల్లో పోతుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ బాగు చేసుకుంటుంది. ఓకే. ఈ 97 మంది బతుకుతున్నారంటే, 3 చచ్చిపోతున్నారు, 97 మంది బతుకుతున్నారంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రెక్టిఫై అవుతుంది. ఆటో ఇమ్యూన్ సిస్టంలో భాగంగా నీకు యాంటీబాడీస్ వచ్చాయి, నువ్వు టెస్ట్ చేస్తుంది యాంటీబాడీస్. కరెక్ట్, యాంటీబాడీస్ టెస్ట్ చేసావు, వీడికి పాజిటివ్ అన్నావు, క్వారంటైన్ అన్నావు. 15 రోజులు వాడికి వేడి నీళ్ళు పెట్టావు, మంచి ఇడ్లీ, దోశ, కోడిగుడ్డు, పండు, మంచి భోజనం పెట్టావు, బాగా చక్కగా తయారయ్యాడు, రోగనిరోధక శక్తి పెరిగింది. మందులు ఇచ్చావు, ఇవ్వలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మందులు పనిచేయలేదు, అతను రికవర్ అయ్యాడు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ 15 రోజుల తర్వాత యాంటీబాడీస్ మాయం ఎట్లా అవుతాయి? ఇదేంటో కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? ఏం చెప్పలేక నాకే కన్ఫ్యూజన్ ఉంది. చెక్ చేసిన డాక్టర్లు కొంచెం ఆలోచించాలి, ఇది ఎక్కడో ఏంటన్నా మిస్టేక్ ఉందా. సరే, ఈ వైరస్ని అరికట్టడంలో WHO మొత్తం కంట్రీస్ని కూడా ఒక మెడిసిన్ తయారీలో విఫలం చెందింది. అది కూడా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హెల్త్ పాలసీని తీసుకురావడంలో మీకు ఒక అంశం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. WHO విఫలం చెందింది అన్నారు. సెప్టెంబర్లో బయటపడింది, మనం ఏప్రిల్లో మాట్లాడుతున్నాం. క్యాన్సర్ ఎప్పటి నుంచి వింటున్నాం? 50 ఏళ్ళ నుంచి వింటున్నాం. డయాబెటీస్ 50 ఏళ్ళ నుంచి వింటున్నాం. బీపీ 50 ఏళ్ళ నుంచి వింటున్నాం. దీనికి పర్మనెంట్గా క్యూర్ దొరికిందా? దొరకలేదు. మరి లైఫ్ స్టైల్ డిసీజెస్, బాడీ టు బాడీ డెవలప్ అయ్యే డిసీజెస్కి గత 50 ఏళ్ల పరిశోధనలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా ప్రభుత్వం, భారతదేశం పాత్ర చాలా చిన్నది, పెద్ద దేశాలు, అమెరికా, ఇవన్నీ బాగా డబ్బులు ఖర్చు పెట్టే దేశాలు, కంపెనీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రోగానికి వైద్యం కనుక్కోలేని దశలో ప్రపంచ మానవాళి ఉంది. ప్రపంచ మానవాళి దేనికి ఇవన్నిటికి వైద్యం కనపడలా. ఇవాళకి మీరు బీపీకి కానీ షుగర్కి కానీ వేసుకునే మందు మెయింటెనెన్స్. అది క్యూర్ అంటే ఏంటి? రోగం సమసిపోవటం క్యూర్. రోగం సమసిపోవటం అనేది లేదు. ఎప్పుడైతే రోగం సమసిపోవటం అనేది దేనికి సాధించలేకపోయాం, జ్వరానికి తప్ప, జలుబుకు తప్ప దేనికి సాధించలేకపోయాం. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెయిల్ అయిందని మనం అనుకోనక్కర్లా. దేనికన్నా సక్సెస్ అయితే కదా దీన్ని ఫెయిల్ అయిందని అనుకుంటానికి, దేనికన్నా సక్సెస్ అయితే కదా. కామన్ కోల్డ్ అనేది ఎందుకు సక్సెస్ అయ్యామంటే మన బాడీ తనంతట తను రిపేర్ చేసుకుంటుంది. ఎక్స్టర్నల్ మెడిసిన్స్ వేసి మనం సాధించిన ప్రగతి ఏమిటి అంటే మేనేజ్మెంట్ తప్ప ఏమీ లేదు. మేనేజ్మెంట్ మొత్తం మేనేజ్మెంటే, అంత మేనేజ్మెంటే. మరి ఇండియా పరిస్థితి ఏంటి సార్? హెల్త్ పాలసీ విషయంలో మెయిన్గా
మనం ఏముందండి, మనకి ప్రజల్లోనూ అవగాహన లేదు, బాధ్యతాయుతంగా ఉండవలసిన మధ్యతరగతిలోనూ అవగాహన లేదు, భారతదేశపు రాజకీయ నాయకుల్లోనూ ప్రతిదీ రాజకీయం చేసుకోవటం అలవాటైపోయింది, ప్రతిదీ రాజకీయం చేయటం అలవాటైపోయింది, ప్రతిదీ వాళ్ళకి ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి ఎట్లా కన్వర్ట్ చేద్దామనే ఆలోచనలోకి అలవాటైపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ప్రతిదీ మనకి అంటే నిత్యం ఆ ఉద్దేశంతో ఉండకూడదు. నిత్యం ఆ ఉద్దేశంతో ఉండటం ప్రమాదకరం, అంటే మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు అధినేతగా ఉన్నాడు అనుకోండి, అంటే ఎవరిని కించపరచడానికి కాదు ఇది, అంటే ప్రతిదీ వ్యాపారం కాదు అని నేను చెప్తున్నాను. కరెక్ట్. ప్రతిదీ వ్యాపారం కాకూడదు. అంటే మనం ప్రభుత్వానికి ట్యాక్సులు కడతాం, ఎందుకు కడతాం? నాకు విద్యుత్తు మనం అందరికీ కలిపి ఉత్పత్తి చేసి మనకి సప్లై చేసినందుకు విద్యుత్తుకు డబ్బులు కడతాం. మనం ప్రభుత్వాల పట్ల విధేయతగా, ప్రభుత్వాలకు బాధ్యత, ప్రభుత్వాలతో మనకి ఎందుకనంటే లా అండ్ ఆర్డర్. మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం, మనకున్న రాజ్యాంగం ప్రకారం మనకున్న హక్కులు. నా చేతికి స్వేచ్ఛ ఎక్కడ దాకా ఉంటుంది? మీ ముక్కు ప్రారంభం దగ్గర ఆగిపోద్ది. నేను చెయ్యి మీ ముక్కు దాకా తేవచ్చు, కానీ మీ ముక్కును తాకే హక్కు నా చేతికి లేదు. అర్థం చేసుకోవాల్సింది. ద ఫ్రీడమ్ ఆఫ్ మై హ్యాండ్ ఎండ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ నోస్. సో స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛకి మన రాజ్యాంగం ఎవరికి ఎంత స్వేచ్ఛ ఏమిటి అనేది మనం అది దాటి ప్రవర్తిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అది దాటి ప్రవర్తిస్తున్న దాఖలాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న మహారాష్ట్రలో విషాదకరమైన ఘటన జరిగింది. ముగ్గురు ఆదివాసీ సాధువుల్ని ఒక 100 మంది ఆదివాసీలు ఏదో పొరపాటున ఎవరినో అనుకుని చంపేశారు, దొంగలు అనుకుని చంపేశారు. దీని మీద ఒక టీవీ ఛానల్లో భయంకరమైన చర్చ. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఆదివాసీలే, ఇందులో వేరే మతస్థుల పనే ఉంది, వేరే రాజకీయం ఏముంది, ఎక్కడ ఏమన్నా కనపడిందా? నాకు ఆ యాంకర్ని చూస్తే అనిపిస్తుంది, ఏమైపోయింది నా దేశానికి ఎలాంటి రోగం వచ్చింది కదా. కరోనాని జయించవచ్చండి, మాలాంటి శాస్త్రవేత్తలు జయిస్తాం, కానీ ఆ రోగాన్ని జయించడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడే పోతున్నాం మనం? అంటే ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటే ఎట్లా? ప్రతి దాంట్లోనూ మనం శత్రువుని వెతికితే ఎట్లాగా? కరెక్ట్. ప్రతి దాంట్లో సాధ్యం కాదు. అది వాస్తవాలు మరుగున పడిపోతాయి. వాస్తవాలు మరుగున పడతాయి. అంటే బాధ్యతాయుతమైన రాజ్యాంగము, రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే ట్యాక్సులు తీసుకునే దగ్గర ట్యాక్సులు తీసుకోవాలి, పరిపాలన చేసే దగ్గర పరిపాలన చేయాలి, ఆకలేసి చచ్చిపోతున్నాడు అన్నప్పుడు వాడికి అన్నం పెట్టాలి, వాడి వల్ల ఉత్పత్తి లేకపోయినా లాభం లేకపోయినా అన్నం పెట్టాలి. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 15,000 మంది ఆనంద విహార బస్టాండ్లో ఢిల్లీలో వచ్చేసారు, గుమిగూడారంటే ప్రభుత్వ వైఫల్యం కదా. వాళ్ళు 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి దారిలో చచ్చిపోయారంటే ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రభుత్వ వైఫల్యమే కాదు, నేను భారత జాతి వైఫల్యం అంటాను. నేను భారత జాతి వైఫల్యం, మనం ఒక జాతీయతగా మనందరి వైఫల్యం. ఎందుకని? మన సాటి భారతీయుడు 400 కిలోమీటర్లు తన కుటుంబాన్ని భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆకలి దప్పికలికి దారిలో చచ్చిపోయాడంటే 21వ శతాబ్దం ఈ ప్యాంట్లు షర్ట్లు ఈ ఫెసిలిటీస్తో మనం బతకడం వేస్ట్. కరెక్ట్. అవునా? ఇన్ని ఫెసిలిటీస్తో మనం బతుకుతున్నాము, ఒకడు దారి పొడుగున నడుస్తూ 100 కిలోమీటర్లు నడుస్తూ చచ్చిపోతున్నాడంటే మనం జాతి వైఫల్యం ఇది. ఈ అంశాల మీద మనం ఈ జాతి చర్చించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విపత్తులు వస్తే ఎలా జరగాలి? నా ప్రతిపాదన నేను కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి పంపుతాను అని అంటే మొన్న రాసి పంపాను. నా ప్రతిపాదన ఏమిటంటే లేబర్ అనేవాడు, వలస కార్మికుడు అనేవాడు ఉండటానికి వీల్లేదు. వలస ఎందుకు వెళ్ళాలండి? కరెక్ట్. గ్రామీణ ఉపాధి సరిగ్గా లేకపోవటం వల్ల వలస వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. గ్రామీణ ఉపాధి అంటే మనం గనక పరిశీలిస్తే
ప్రతి రాష్ట్ర ప్రభుత్వము గ్రామంలో ఉన్న పేదలకి బిలో ది పావర్టీ లైన్లో వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ 500 ఇచ్చేవాడు 500 ఇస్తాడు, 100 ఇచ్చేవాడు 100 ఇస్తాడు. అంటే వాడు కల్లో గంజో ఏదో కలుపుకొని తిని బతకడానికి ఉంది. అయినా వలస వెళ్తున్నాడంటే ఏంటి అర్థం? అది సరిపోకే కదా. సరిపోక వెళ్తున్నాడంటే అతనికి ఉపాధి హామీ కలిగితే గనక, ఆ గ్రామంలోనే కనుక అభివృద్ధి చెందితే గనక అతను ఆ గ్రామంలోనే ఉంటాడు కదా. వలస కూలీలు ఉన్నప్పుడు వలస కూలీలు అనేది ఉండకూడదు. వలస కూలీ వ్యవస్థనే దుర్మార్గం. బిల్డింగ్లు కట్టాలి అంటే ఈ మాట నేనంటే ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, నువ్వు బాగానే చెప్తావు, మా లేబర్ అంతా వెళ్ళిపోతే మా బిల్డింగ్లు కట్టేది ఎవరు అని ఒక బిల్డర్ మిత్రుడు అన్నాడు. నేను అన్నా, మనం ఒకప్పుడు పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇవాళ బ్రిక్ మెసనరీలోకి వచ్చాం. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళాలి? బ్రిక్ మెసనరీల నుంచి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్స్ రావాలి. అంటే గోడలు కూడా మెషిన్తో తయారు చేయాలి. వచ్చి ఆ గోడలు బిగించేసేయాలి. ఓకే. నేను స్విట్జర్లాండ్లో నేను ఉంటున్న గెస్ట్ హౌస్ ఆపోజిట్లో ఒక ప్లాట్లో ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి 15 రోజులు ఇల్లు కట్టేశారండి. ఇద్దరే, లేబర్ లేడు. ఇద్దరేనా సార్? తండ్రి కొడుకు ఇద్దరు. నేను ఏంటో ఇట్లా పనిచేస్తున్నారు అంటే 15 రోజులు ఇల్లు కట్టేశారు. ఎట్లా సాధ్యం? మెకనైజ్డ్ అన్ని మెటీరియల్ దొరుకుతాయి. ఆ పద్ధతిలోకి రావాలి. మనం వ్యవస్థ మారాలి, ఆధునీకరణ జరగాలి, మనుషులందరూ బాగుపడాలి. నాకు కూలీ దొరకడు కదా అని చెప్పేసి ఎవరికి అన్నం దొరకకూడదు, ఎవరికి ఏమి దొరకకూడదు, వాడు నా దగ్గరకు వచ్చి పనిచేయాలనేది మానవీయత కాదు కదా, అమానవీయత. మానవత్వం అంటే ఏంటి? ఆ గ్రామంలో ఉన్నవాడు కోడి పెంచుకోవాలి, బర్రె పెంచుకోవాలి, వాడు చిన్న వ్యవసాయం చేసుకోవాలి, వాడు 4 గింజలు అక్కడ పండించుకుని వాడు కుటుంబం సుఖంగా ఉండాలి. వాడు ఉత్పత్తి చేసే మంచి ఉత్పత్తులు నేను అక్కడి నుంచి తెచ్చుకుని పట్టణంలో తినాలి. పట్టణంలో నా అవసరాలకి ఇక్కడ నాకు బిల్డింగ్ మెటీరియల్ మెకనైజ్డ్ రావాలి. మనం అమెరికాలో గమనిస్తే ఇల్లు తొడడానికి ఎవరు రారు, అంటులు తోడడానికి ఎవరు రారు. అక్కడ బతకట్లా. చాలా ధనవంతులైన వాళ్ళ ఇళ్ళకి 15 రోజులకు ఒకసారి వస్తారు. వచ్చి మొత్తం తుడిచి మాపింగ్ చేసి వెళ్తారు. 15 రోజులకు ఒకసారి. చాలా ధనవంతులైన వాళ్ళ ఇళ్ళకి. నేను అక్కడ ఉన్నాను కాబట్టి చూశాను కాబట్టి చెప్తున్నా. మనకేంటి, మనకి ఎంత రాయల్టీ ఉందండి. మన ఇంట్లోకి పని మనిషి, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కూడా పని మనిషి వచ్చి అంటులు తోమి చిమ్మి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ పని మనుషులు హైదరాబాద్ సిటీలో ఆ పని మనుషులకి మనం ఏమైనా చేయగలుగుతున్నావా? వాళ్ళకి వాళ్ళ రోగం వస్తే ఆదుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? కరోనా వైరస్ ఇప్పుడు మిడిల్ క్లాస్కి అప్పర్ మిడిల్ క్లాస్కి రాదు. ఈ పని మనుషులు, ఈ డ్రైవర్లు, ఈ పేదవాళ్ళు ఉండే లొకాలిటీస్లో ఒక్కడికి వస్తే మొత్తం అందరికీ వస్తుంది. అందరికి అంటున్నప్పుడు వాళ్ళ రోగ నిరోధక శక్తి ఇది. వాళ్ళకి మనం చేస్తున్న, నేను వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు 2002లో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనే దాని మీద పనిచేసాం. నేను అప్పుడు ఎన్విరాన్మెంటల్ గ్రూప్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు గోపాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు ఎండీగా ఉన్నారు. అప్పుడు వారితో నేను మాట్లాడటం జరిగింది. ఇది ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజున మేము చర్చించినప్పుడు నీళ్ల పరిస్థితి ఏంటి, వరల్డ్ బ్యాంక్ నిర్దేశం ఏంటంటే వాటర్ని ప్రైవేటైజ్ చేయండి అని. చేయండి అన్నప్పుడు నేను చెప్పా, ప్రైవేటైజ్ చేయడం జరుగుద్ది యాజ్ ఎ చైర్మన్గా. వాటర్, నీరు అనేది సోర్స్ ప్రభుత్వానికి. ఈ సోర్స్ని క్లీన్ చేయటము, ట్రీట్ చేయటము, మంచి నీరుగా మార్చటము, తాగే నీరుగా దీని క్వాలిటీ ఇంప్రూవ్ చేయటము, తర్వాత దీని పైప్ లైన్లో ఎక్కడా చిల్లులు లేకుండా చూడటము. ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రైవేట్ సెక్టర్కి అందజేస్తాం. అగ్రీడ్, ప్రైవేట్ చేద్దాం. దీనికయ్యే ఖర్చు ఎంత అనేది తను వేసుకుని ఆ ప్రైవేట్ వాడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది ప్రైవేట్ చేతుల్లో ఉండడానికి వీల్లేదు. అది ఎవరి చేతుల్లో ఉండాలి? ఎలక్టెడ్ బాడీస్ చేతుల్లో ఉండాలి. ఎందుకని ఎలక్టెడ్ బాడీస్ చేతుల్లో ఉండాలంటే, ₹1 ఎక్కువ వసూలు చేయాల్సి వచ్చినా, ₹1 తక్కువకి డిమాండ్ చేయవలసి వచ్చినా ప్రజలు
తమ ప్రజాప్రతినిధిని మాట్లాడగలరు, ఒత్తిడి చేయగలరు, కానీ ప్రైవేట్ కంపెనీ మీద ఒత్తిడి చేయలేరు. కాబట్టి 4Ps ఉండాలన్న, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి అన్నప్పుడు మనం స్లమ్కి నీళ్ళు ఎంత ఇస్తున్నామని అడిగితే 13 LPCD అన్నారు. 13 LPCD అంటే లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే. ఓకే, నేను చెప్పా WHO నామ్స్ ప్రకారం 140 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే ఇవ్వాల్సింది 13 ఎట్లా ఇస్తున్నాం? వాళ్ళు డబ్బులు కట్టరు కదండి. నేనన్నా అప్పుడు చర్చ వచ్చింది, హూ ఈజ్ సబ్సిడైజింగ్ హోమ్ అని. ఆ రోజుల్లో మేము అంచనా వేసాం, ఒక పని మనిషి 500 రూపాయలు తీసుకుని ఒక ఇంట్లోకి వచ్చి పనిచేస్తే ఆ ఇంటి ఆవిడ బయటికి వెళ్ళి 5,000 రూపాయలు సంపాదించగలదు. అంటే ఇంటి ఆవిడ 5,000 సంపాదించి పని మనిషికి 500కి ఉద్యోగం ఇచ్చింది కరెక్టా, లేకపోతే 500కి ఆ అమ్మాయి వచ్చి పనిచేసి ఈ అమ్మాయికి 5,000 సంపాదించడానికి అవకాశం ఇచ్చింది అనొచ్చా? ఏ కోణంలో మనం చూస్తాం? ఆ అమ్మాయి వచ్చి పనిచేసింది కాబట్టి ఈ అమ్మాయి బయటికి వెళ్ళగలిగింది అనే కోణంలో కనుక మనం చూస్తే ఆ అమ్మాయికి కూడా జీవించే హక్కు ఉంది కదా. షీ ఈజ్ సబ్సిడైజింగ్ దిస్ మిడిల్ క్లాస్. పూర్ ఈజ్ సబ్సిడైజింగ్ ద మిడిల్ క్లాస్. వెన్ పూర్ ఆర్ సబ్సిడైజింగ్ మిడిల్ క్లాస్, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద పూర్. వాళ్ళకి మనుషులకు ఇవ్వాల్సిన 140 లీటర్లు నీళ్ళు ఇవ్వాల్సిందే. ఐ డోంట్ థింక్ ఇవాళకి హైదరాబాద్ సిటీలో స్లమ్స్లో ఎక్కడ నీళ్ళు ఇస్తున్నారని నేను అనుకోను. వాటికి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పండి, ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా ఒకటేసారి ఏముంది వాళ్ళ దిశ. ఇక్కడ ఇప్పుడు అంతా క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ చేసినా కూడా హాస్పిటల్లో సరైన సౌకర్యాలు, ట్రీట్మెంట్లు, పాజిటివ్ కేసు లేకున్నా కూడా ఆడిపోతే పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని బయట ప్రచారాలు జరుగుతున్నాయి. బయట బాగా ఒకటి బేసిక్గా మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, లాక్డౌన్ చేసిన దగ్గర నుంచి కూడా టెస్టులు చేయకపోవడం జరిగింది. ఇప్పుడు ఏవో టెస్ట్ కిట్లు వచ్చాయి, కానీ ఎంతవరకు టెస్టులు చేస్తున్నారు అనేది ఇంకా కూడా. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపుగా 70-75 లక్షల మంది పాపులేషన్, తెలంగాణ 4 కోట్ల మంది అనుకో. 4 కోట్ల మందిలో 1% అంటే కనీసం 40 లక్షల మందికి టెస్టులు చేయాలి. చేశారా? భారతదేశం మొత్తం కలిపి 5 లక్షల మంది చేయాల. తెలంగాణలో 40 లక్షల మంది టెస్టులు ఎందుకు చేయలేకపోతున్నారు సార్? కారణం ఏంటి? కిట్ల కొరత కావచ్చు, లేకపోతే ఆ ర్యాపిడ్ కిట్లే. ఇప్పుడు ర్యాపిడ్ కిట్లే చేయాలని మనం కేరళ చెప్పుకుంటున్నాం కదా, కేరళ సక్సెస్ఫుల్ అయిందని. అదే కదా. ఇప్పుడు అది ఎందుకు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని చెప్పాలి? చెప్పలేదు కదా. కేరళ మోడల్ అవలంబించండి అని చెప్పాలి. నేను ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ జరిగినప్పుడు రాకేష్ మిశ్రా గారికి చెప్పడం జరిగింది, CCMB డైరెక్టర్ గారికి, అయ్యా ఈ నేషనల్ స్వాబ్ తీసుకుని చెక్ చేయడం మొదలెట్టండి, ఆగకండి. మీరు 14 రోజులు లాక్డౌన్ అన్నప్పుడు, 15 రోజులు 20 రోజులు లాక్డౌన్ అన్నప్పుడు లాక్డౌన్ పూర్తిగా వినియోగించుకోవాలి. వినియోగించుకుని సపరేట్ చేసేసి వీళ్ళని క్వారంటైన్లో పెడితే మీకు రోగం పెరగదు. ఇవాళ మీరు అది చేయకపోవటం వల్ల రోగం అంతర్లీనంగా పెరుగుతుంది. నెక్స్ట్ పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు అంతర్లీనంగా వ్యాప్తి చెందితే ఏం చేయగలరు? ఎవ్వరూ ఏం చేయలేరు. అందరూ చేతులు ఎత్తేయాల్సిందే. ఇప్పుడు May 7 తర్వాత మరి లాక్డౌన్ ఎత్తివేస్తే మీరు ఎత్తకపోవచ్చు. మే ఎండ్ దాకా నడుపుతారు. మే ఎండ్ లోపల రోగం వచ్చి దానంతటా అది కంట్రోల్ అయిపోయి రోగనిరోధక శక్తి వల్ల కంట్రోల్ అయిపోతే గాలికి పోయే పేలపండి కృష్ణార్పణం. కాదు, రోగనిరోధక శక్తి లేమి వలన ప్రజలు చనిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారండి? మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఇప్పుడు దాకా చూస్తున్నాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తేసాక అప్పుడైనా చేతులు ఎత్తేస్తే తప్పలేదు. ఇప్పుడు కేరళ మంచిగా ఒక నా సూచన ఏంటంటే ప్రభుత్వాలకి, చెప్పండి, చేతులు ఎత్తేసినా తప్పలేదు, సమయం మించిపోకముందు ఎత్తేయండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, వేల పూలు వికసించని లక్షల ఆలోచనలు ఉద్భవించని అనే ఆలోచన లేకుండా ఉంటే ఆలోచనల్ని కట్టడి చేస్తాం. మేము చెప్పిందే వేదం, మేము చెప్పిన పద్ధతిలోనే జరగాలి అంటే చేతులు కాలక తప్పదు, చేతులు ఎత్తేక తప్పదు. ఆ పూట దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే రాజుని ఎవడు కట్టడి చేస్తాడు, రాజుని ఎవడు దోషిగా నిలబెడతాడు, ఎవడు ట్రయల్ నిర్వహిస్తాడు అని గర్వం ఉండొచ్చు. కానీ కాలగర్భంలో మనం గమనిస్తే
కాలం పెట్టిన పరీక్షకి అతీతులు ఎవరూ కాదు. కరెక్ట్. ఇవాళకైనా కూడా కళ్ళు తెరిచి 10 ఆలోచనలు తీసుకుని ఎలా చేద్దామని ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరితో మాట్లాడుతూ ప్రభుత్వాలు ముందుకెళ్తే ఉపయోగం తప్ప, ఇప్పటికి కూడా దీన్ని రాజకీయం చేసుకుందాం, దీంట్లో ఏదో మనం కట్టెల కడ కమిషన్ కాజేద్దామనే థాట్ ప్రాసెస్ ఉంటే మాత్రం కట్టెల కాడ కమిషన్ దొరుకుతుందేమో కానీ తర్వాత కట్టెలు చాలా ఖరీదైపోతాయి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇవాళ సార్ వ్యాపారం చేసుకుందాము, కట్టెల కాడ కమిషన్ సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా చెబుతున్నాను, ప్రకృతి సిద్ధమైన అంశం ఇది. కట్టెలు ఖరీదైపోతాయి, ఆ రోజున ఎవడూ రాడు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కానీ ఈ కరోనా వైరస్ని అరికట్టాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది? టెస్టులు నిర్వహించాలి, క్వారంటైన్స్ చేయాలి, సపరేట్ చేయాలి, సెగ్రిగేట్ చేయాలి. తర్వాత ఎంత వీలైతే కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ సెలవులే కదా. మీరు ఎన్ని సెంటర్లు పెట్టగలిగితే అన్ని సెంటర్లు పెట్టి అంతమందిని క్వారంటైన్ చేయండి. ఎంతమందిని మీరు క్వారంటైన్ చేయగలిగితే అంతమందిని క్వారంటైన్ చేయండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే ఈ వైరస్ 14 నుంచి 28 రోజులకి ఇంక్యుబేషన్ పీరియడ్ పెరిగిందన్నారు. ఓకే. పెరిగినప్పుడు ప్రమాదం పెరుగుతున్నట్లు లెక్క, ప్రమాదం తగ్గట్ల. 3 రోజుల్లో రోగం తెలిసిపోతుంది అనుకోండి, ప్రమాదం తగ్గినట్లు లెక్క. 28 రోజులు అంటే ఎంతమంది పాకింది 28 రోజుల్లో? ఒక ఎక్స్ అనే వ్యక్తికి రోగం వచ్చిందని తెలవాలి అంటే 28 రోజులు పడుతుంది. అంటే 28 రోజుల్లో ఎక్స్ అనే వ్యక్తి కనుక 100 మందిని కలిస్తే 100x అయింది. అది 1000 మందిని కలిస్తే ఆ 100 మంది ఇంకో 100 మందిని కలిస్తే 10,000 అయ్యింది. 28 రోజుల్లో ఒక వ్యక్తి ఒక ఎక్స్ కనుక 100 మందిని కలిస్తే ఆ 100 మందిని కలిస్తే 10,000 మంది అయింది. 28 రోజుల్లో 10,000. ఎక్స్ కాస్త 10,000x. ఎక్స్ని కంట్రోల్ చేయడం తేలిక, 10,000 ఎక్స్ని కంట్రోల్ చేయలేము. మెడిసిన్ అభివృద్ధి ఎలా ఉంది పరిస్థితి? పరిశోధన చేయాలండి, వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి, ఓపెన్గా పర్మిషన్స్ ఇవ్వాలి. కొన్ని ప్రపోజల్ కనపడుతున్నాయి, సబ్మిట్ చేస్తున్నారు, ఎవరిది అంగీకరించట్లా. ఈ హెల్త్ సెక్టర్ సంబంధించి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, మన తెలుగు రాష్ట్రాలు అనుకోవచ్చు, బడ్జెట్ ఏ విధంగా ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. లేవండి, బడ్జెట్స్ లేవు, స్పెండ్ చేయట్లేదు. ఇదంతా ఏంటంటే వాళ్ళు చేయట్లేదు, ఇంకోడు వదలాల, పరిశోధనకి అవకాశం కల్పించాలా, ప్రైవేట్ రంగంలో అవకాశం కల్పించాలా. నేను ఇందాకే చెప్పాను మీకు, మీరు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు మలేరియా కట్టడి చేయలేదు. మలేరియా కట్టడి చేయగలిగారా? మీరు ఛత్తీస్గఢ్కి వెళ్తే మలేరియా వ్యాధి వల్ల 100 మంది చచ్చిపోతారు. వీళ్ళు మలేరియా కట్టడి చేయలేదు, ఏం చేయగలరు? మన శక్తి అంతా మనం అంచనా వేసుకుని పనిచేయాలండి. చాలామందిని కలుపుకోవాలి, కార్పొరేట్ సెక్టర్ని కలపాలి, ప్రైవేట్ సెక్టర్ని కలపాలి, ఎన్జిఓస్ని కలపాలి, సోషల్ వర్కర్స్ని కలపాలి. ఏదైనా కానీ ఒక మహమ్మారిని ఆపాలంటే, కోట్ల మందికి సంబంధించిన మహమ్మారిని ఆపాలంటే వేల మంది మేధావులు, లక్షల మంది సైనికులు పనిచేయాలి. చేస్తేనే కదా ఆగేది. కరెక్ట్. మీరు ఎవరు చేయొద్దు, నేను ఒక్కడనే చేస్తాను అని అంటే ఏమీ కాదు, ఏమీ కాదు అది. మన దౌర్భాగ్యం ఏంటంటే ట్రంప్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నారు. పాలకులే డాక్టర్లు, పాలకులే లాయర్లు, పాలకులే జడ్జీలు, పాలకులే సర్వం సర్వం వాళ్ళే. జనం కూడా వాళ్ళ మాట నమ్ముతున్నారు. వాళ్ళే వకీళ్ళు, వాళ్ళే జడ్జీలు, వాళ్ళే ఉరితాళ్ళు వేసుకుని ఉరి తీసేవాళ్ళు. ఇలా జరగకూడదు. ఎవరి పాత్ర వాళ్ళని పోషించగలరు. 10 మంది తమ పాత్ర తాము పోషిస్తే, ఇప్పుడు అర్థం ఉండాలి, అర్థం ఉంటేనే కదండి తెలిసేది మనం కరెక్టా కాదా అని. ఇప్పుడు మేము ఎందుకంటే మాట్లాడితే పరిశోధన చేద్దాం రండి అని, నాకు వచ్చిన అద్భుతమైన ఆలోచన మాట్లాడు. ఏ సైంటిస్ట్ కూడా అందరికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఏ సైంటిస్ట్ కూడా నాకు వచ్చిన అద్భుతమైన ఆలోచన అని చెప్పరు. నా ఈ ఆలోచనకి నాకన్నా ముందు 1000 మంది ఈ పద్ధతిలో పనిచేశారు, నాకు ఈ ఆలోచన అనిపిస్తుంది, దీన్ని పరిశోధించుదాం రండి, ఇందులో నిజం ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రయత్నం చేద్దాం. ఈ ధోరణిని శాస్త్రీయ ధోరణి అంటాం. ఈ ధోరణి సమస్యలకి పరిష్కారం వస్తుంది. ఇది కాకుండా అందరూ దేవుళ్ళు అయిపోతే పరిష్కారం కాదండి. దేవుడు కనపడ్డప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే పాలక వర్గంలోకి రాగానే దేవుళ్ళు అయిపోతారు.
ఆ, ఒక ఆయన చెప్తాడు ఫినాయిల్ ఇంజెక్షన్ ఇచ్చేయండి అని అంటాడు. అమెరికాలో గోల పెడుతున్నారు వాళ్ళు. వీడి గొప్పగా ఫినాయిల్ ఇంజెక్షన్ పట్టున్నాడు. డిస్ఇన్ఫెక్టెంట్ గివ్ దెమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇచ్చేయండి అంటున్నాడు. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎట్టిస్తారు? సో ఇది డాక్టర్లు దేవుళ్ళు అయిపోకూడదు. వీళ్ళు పాలకుల్లాగా ఉండి అవును, ఎవరు చేసిన పని వాళ్ళు చేయాలి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. చేయకుండా వీళ్ళు అన్ని పాత్రలు వీళ్ళే పోషించే ప్రయత్నం చేస్తారు. మంచిది కాదు అది. సినిమా అనుకుంటారు, మల్టీ స్టార్ అనుకుంటారు, ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మంచిది కాదు అది. ఓకే, పని చేయనివ్వాలా? మీరు ఎవరిని పని చేయనివ్వకుండా ఆపుతున్నారు. ఇవాటికి కూడా ఇది ఉపద్రవం. నేను చెప్తున్నా కదా, ఎక్స్ని నువ్వు కంట్రోల్ చేయకుండా వదిలేసావు. ఇది 10,000 ఎక్స్ అయినప్పుడు ఎక్స్నే చేయలేను, 10,000 నేను చేయగలవు. మరి దీనికి ఎప్పటికీ కంక్లూడ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఏం లేదంటే మనకి ఇప్పుడు దాకా మనం చాలా జబ్బులతో కలిసి జీవిస్తున్నాం, ఇది కూడా కలిసి జీవిస్తాం అంతే. మరి జనం భయపడుతున్నారు బాగా. ఏం చేస్తాం? ఇప్పుడు కలిసి జీవించట్లా? కలరాతో జీవించలా, టీవీతో జీవించలా, జీవించాం కదా. ఇక అంతకు మించి నాకైతే ఏమనిపించట్లేదు. ఎందుకంటే మీరు లాక్డౌన్ ప్రకటించి యుద్ధ రీతిలో పనిచేసినప్పుడు దేశ ప్రజలు పూర్తిగా సహకరించారు. పాలకులు 100%. చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టారు, పళ్ళాలు ఎరగొట్టమంటే పళ్ళాలు ఎరగొట్టారు, దీపాలు పెట్టమంటే దీపాలు పెట్టారు, గంతులు ఏమంటే గంతులు వేశారు. ఇంకో మతం వాడిని తిట్టమంటే మతం వాడిని తిట్టారు. మీరు ఏది చెబితే మీరు కోతిని ఆడించే మదారి అయ్యారు, వీళ్ళు కోతులు అయ్యారు. బ్రహ్మాండంగా సాగింది. ఇప్పుడు కోతికి అన్నం పెట్టకపోతే, కోతి కనుక సస్తే, కోతి మదారిని పీక్కు తిందనుకోండి, మదారి కోతిలాగా డాన్స్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసా? కోతి కలిస్తే మనిషి కోతిలాగా ప్రవర్తిస్తాడని ఏదో సినిమాలో చూసాం. బహుశా అది రాసిపెట్టుందేమో, అది రాసిపెట్టుందేమో. నిజాయితీ ఉండాలండి. నిజాయితీ లేకపోతే ఇట్లాగే అవుతుంది. తప్పదు. అంటే ఇది సార్, ఓకే సార్, మీరు సైంటిస్టు, మీరు శాస్త్రవేత్త ప్లస్ డాక్టర్ కాబట్టి, ఒక డాక్టర్గా మరి కరోనా బారి నుంచి రక్షణ పొందాలంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? రోగనిరోధక శక్తి పెంచుకోండి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎక్కువ శాకాహారము, పెరుగు ఎక్కువగా తినండి. పెరుగు ఎక్కువ తింటే లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటుంది. అది పెరుగు మన దేశంలో ఎక్కువ చావులు లేకపోవడానికి కూడా కారణం బహుశా మనం వాడే పెరుగు, మన ఆహారపు అలవాట్లు. మనకు కనపడకుండా రోగనిరోధక శక్తి ఉంటుంది. అదే మనందరిలోనూ యాంటీబాడీస్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆ పెరుగు ఎక్కువ తినండి. తర్వాత ఉసిరికాయ ఒకటి తినండి, నిమ్మకాయ వాడండి. దీనివల్ల విటమిన్ సి పెరుగుతుంది, అది కూడా రోగనిరోధక శక్తి పెరుగుద్ది. బీపీ ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త వహించి బీపీ కంట్రోల్ చేస్తూ ఉండండి. ఓకే సార్, మరి ఒక శాస్త్రవేత్తగా మీరు ప్రభుత్వానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మీరు మేము ప్రతిపాదనలు అయితే ఇచ్చాము, ప్రభుత్వ రంగ హాస్పిటల్కి వాళ్ళకి కూడా ఇచ్చాము. ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా సిన్సియర్గా చేస్తున్నారు. అధికారులు అంగీకరించారు. మేము మా ప్రతిపాదన పెద్ద కష్టం కాదు. మా ప్రతిపాదన విషయంకి వచ్చేటప్పటికల్లా ఇబ్బంది కాదు. ఎందుకని కాదంటే మేము సింథటిక్ డ్రగ్స్ ప్రతిపాదించట్లా. ఎందుకంటే సింథటిక్ డ్రగ్స్ ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదనని పరిశోధన చేసి దాన్ని క్లియరెన్స్ ఇచ్చే కెపాసిటీ మనకు లేదు. మనం వాస్తవం మాట్లాడుకుందాం, అమెరికాకి వెళ్ళాల్సిందే. ఓకే, మేము ప్రతిపాదన ఏది కూడా సింథటిక్ డ్రగ్స్ ఇవ్వట్లా. మేము ఆహారపు అలవాట్లే, ఆహార దినుసుల్ని ఏ విధంగా చేయాలి అనేది ప్రతిపాదన చేసాం. దాన్ని ఎలా బాగా అభివృద్ధిలోకి తేవాలి, లైక్ పసుపుని ఎన్రిచ్మెంట్ చేయాలి, చేసి పసుపుని ఎక్కువగా వాడాలి. పసుపుతో పాటు వేప గింజల పొడి, తర్వాత నల్ల జీలకర్ర, వీటన్నింటిని కలిపి ఒక రసాయనం తయారు చేసుకుంటే, కషాయంలాగా తయారు చేస్తే కనుక, ఇప్పుడు చాలామంది కనుక 10,000 ఎక్స్ వచ్చిందనుకోండి, ఎవరు ఏం చేయగలరు? ఎవరికి వాళ్ళు. నల్ల జీలకర్రలో థైమోక్వినైన్ అనే మెడిసిన్ ఉంది, పసుపులో కుర్కుమిన్ ఉంది. ఈ రెండింటిని కలిపి ఇరాను, ఇరాకు, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో పరిశోధన చేశారు. దేనికి చేశారు? ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు కోళ్ళు బతుకుతాయా సస్తాయా, కోళ్ళు చచ్చిపోతున్నాయి, ఈ కోళ్ళని ఎట్లా కాపాడాలి,
మనకు గమనించి ఉంటాం స్వైన్ ఫ్లూ అని Yes. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వచ్చి SARS అని సార్స్ వచ్చి కోళ్ళు చచ్చిపోతున్నాయని మనం ఆ పీరియడ్లో కోళ్ళని కాపాడటం కోసం వాళ్ళు ఈ పరిశోధన చేశారు. కోళ్ళతో పాటు టర్కీ కొంచెం పెద్ద యానిమల్ ఓకే చేసి సక్సెస్ అయ్యారు. ఈ రెండింటికి ఆ కెపాసిటీ ఉంది అనేది సక్సెస్ అయ్యారు. ఆ స్టడీని బేస్ చేసుకుని మేము చెప్తున్నాం. ఎంతోమంది శాస్త్రవేత్తలు కష్టపడ్డారు. సో కొంతవరకు వైరస్ని అరికట్టగలదు, వైరస్ రెప్లికేషన్ ఆపగలదు. సో ఇవి వాడకం పెంచండి. ఇప్పుడు ఎందుకంటే మందులు తయారయ్యి మందులు మీ చేతికి వచ్చేదాకా చాలా కష్టం. ఎందుకంటే అంతా ఇప్పుడు ఏమేమో మాట్లాడుతున్నారు. పొద్దున్న చూస్తే హైడ్రోక్సీ క్లోరోక్విన్ అంటారు, మర్నాడు పొద్దున్న చూస్తే ఇది పనికిరాదు అంటారు. బయట జిహెచ్ఎంసీ కానీ చాలా మంది శానిటేషన్ అయ్యి వాడుతున్నారు సార్. నిజంగా యూజ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు అసలు? శానిటైజర్ మంచిదే, సోడియం హైపోక్లోరైడ్ ఎంత మంచిదో దానికన్నా మంచిది ఏంటంటే కామన్ సాల్ట్ విత్ లైమ్ పౌడర్. లైమ్ పౌడరు కామన్ సాల్ట్ కలిపి జల్లితే మీకు వాటర్ వాటర్ జల్లితే మీకు పెద్ద డిస్ఇన్ఫెక్టెంట్ ఇది, చౌకలో అయిపోద్ది. లైమ్ సాల్ట్, లైమ్ మామూలుగా సున్నం పొడి, ఓకే, గోడ కొట్టే సున్నం పొడి ప్లస్ సాల్ట్ అంతా 5 రూపాయలకి, 5 రూపాయల ప్యాకెట్, చీప్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఒక షాపు మార్కెట్ ఉంది, మార్కెట్లో చేసేసారనుకోండి ఈజీగా ఉంది. నేను అనేది ఏంటంటే చీప్ సొల్యూషన్స్, పర్మనెంట్ సొల్యూషన్స్. గాలి వైరస్ ఎయిర్బోన్ కాదు అని అంటాం తప్పు. ఎయిర్బోన్ వైరస్లతోనే మనం ప్రమాదం ఎక్కువ. ఏ వైరస్ అయినా కొంచెం దూరంలో ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా వ్యాపిస్తుంది ఆ చుట్టుపక్కల ఏరియా. సార్ ఇంకోటి సార్, ప్రధానంగా గవర్నమెంట్ దీనికి కూడా నేనేమంటానంటే ఈ వైరస్ ఎయిర్బోన్ కూడా ఓకే క్లారిఫికేషన్ ఏం చేసుకోవాలంటే, మనం పూర్వకాలం మన ఇళ్లలో సాంబ్రాణి వేసుకోవటం అలవాటు. అవును, దానికి హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఏ మతానికి దానికి అడ్డంకి లేదు. అన్ని మతాలు సాంబ్రాణి. ఆ సాంబ్రాణిని కొంచెం వేప నూనె వేసి ఆ సాంబ్రాణి వెలిగిస్తే వేప నూనె, సాంబ్రాణి, ఆవ నూనె కలిపి మీకు వైరస్ని నిర్మూలిస్తుంది. మీకు అక్కడ గమనించండి. అదేనా సార్ అది? అందులో ఆవ నూనె, వేప ఆకు, పసుపు, సాంబ్రాణి కూడా లేదు అందులో. లేదు. మొత్తం ఎయిర్లో ఎక్కడ ఇప్పుడు మీరు వచ్చారు, ఎయిర్లో ఎక్కడ మొత్తం ఎయిర్ డిస్ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ వైరస్ ఉంటాను వీల్లేదు. ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ చౌకగా అయ్యే పనులు. అదే అడుగుతుంది, అదే చూస్తున్నా, వచ్చిన కానీ చూస్తున్నా ఏంది దీపం వెలుగుతుంది అక్కడ, పొడిగా దీపం వెలిగించారు ఏంది అక్కడ. మేము బయట వేప బకెట్ నీళ్లు పెట్టాం. అవును, అవి కూడా అవును. వేప ఆకుని మరిగించి నీళ్లు పెట్టాం. వేపాకు, పసుపు మరిగించి నీళ్లు పెట్టాం. కాళ్ళు కడుక్కోండి. సో అక్కడికి మొత్తం బ్యాక్టీరియా వైరస్ మొత్తం క్లీన్ అవుతుంది. సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, మన తెలుగు రాష్ట్రాలు అనుకోవచ్చు, ఈ క్వారంటైన్ టెస్ట్కి ప్రైవేటు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే కనీసం కాస్ట్ పెట్టినా కూడా ఎక్కువ మందికి క్వారంటైన్ టెస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అవును, మరి అందుకెందుకు ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు? వాళ్ళకే తెలవాలండి. మనం ఎట్లా చెప్తాం, మనం మాట్లాడితే అది రాజకీయం అయిపోద్ది. వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వీళ్ళకి అర్థం కాని అంశమా? వీళ్ళు పట్టుకొని ఒకేసారి వదిలితే మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలిసి, ఇప్పుడు నా వయసుకు సంబంధించిన వరకు మనకు తెలుసు 50 ఏళ్ళ నుంచి మనం ఈ రోగాలు వింటున్నాం. బీపీ, షుగరు, క్యాన్సరు, మలేరియా, టీబీ. 50 ఏళ్ళలో మీరు ఏం వాటి కూడా ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇది కూడా అంత జరిగేది. తప్పే ఉంది. దేన్ని ఆపారని దీన్ని ఆపుతారు? కరెక్ట్. ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అవకాశం ఇచ్చి దీని ప్రమాదం ఇది. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ లాగా ఉండాలి. తప్పు చేయకుండా చూడాలి. కంట్రోల్ ఎవరు తప్పు చేయకుండా చూడాలి. ఈ పద్ధతిలో చేయండి అని చెప్పాలి.
అప్పుడు సమాజం తనకు తాను రెక్టిఫై చేసుకుంటుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరం తనను తాను రెక్టిఫై చేసుకున్నట్టుగా సమాజం చేసుకుంటుంది. ఏమండి? కరెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే ఒక వ్యక్తి మీదే సమాజం ఆధారపడలేదు, సమాజం మీద వ్యక్తి ఆధారపడి ఉన్నాడు. మనందరికీ నేను చెప్పినట్టుగా బట్టలు కుట్టేవాళ్ళు కావాలి, గడ్డం గీసేవాళ్ళు కావాలి, చెప్పులు కుట్టేవాళ్ళు కావాలి, ఆటో నడిపేవాళ్ళు కావాలి, ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళు కావాలి, అంట్లు తోమేవాళ్ళు అందరూ కావాలి. అందరూ కలిస్తే సమాజం ఉంది. ఒకళ్ళకి ఇబ్బంది అయితే ఇంకోళ్ళు ఆ పని చేసుకుంటారు. అద్భుతమైన అంశం మన మెదడు. మీరు గమనించి ఉంటారు, బోల్డ్ ఎంతమందికి పెరాలిసిస్ వస్తుంది. వచ్చి కాలు చేయి పడిపోద్ది, నోరు పడిపోద్ది. మందులు ఇందులు ఇస్తారు, బాగానే ఉంది. చాలామందికి ఒక 2-3 నెలల తర్వాత ఒక 10% రికవరీ కనపడుతుంది. ఆటో రికవరీ అంటాం. ఓకే. అంటే మెదడులో ఒక చోట కనుక క్లాట్ అయ్యి అక్కడికి ఆ సెల్ అక్కడ ఆగిపోతే, పనిచేయడం అయిపోతే, అది పనిచేయడం అయిపోతేనే కాలు చెయ్యి పడిపోతుంది. ఈ చెయ్యి పడిపోయింది అనుకోండి, దీన్ని పక్క రెజ్యూమ్ చేస్తే కొంచెం లేవటం మొదలెడుతుంది. మాట పడిపోయింది, కొంచెం మాట్లాడతాడు. ఆ పక్కన ఆ సెల్ చుట్టుపక్కల తతిమా సెల్స్ దాని యాక్టివిటీ రెజ్యూమ్ చేస్తాయి. సమాజం కూడా ఒక వ్యక్తి ఒక విధానం కూలిపోతే తతిమా అవన్నీ కలిపి మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటాయి. సమాజాన్ని బతకనివ్వాలి, అన్నింటినీ మనం నిర్దేశించకూడదు. డాక్టర్లు అందరూ డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కష్టాలను పడినేవాలి. కరెక్ట్. వాళ్ళు పట్టడం మొదలెడితే సార్ 1000 మందిలో 10 మంది సక్సెస్ అయితే గొప్ప విషయం కాదు. 0 సక్సెస్కి 10 సక్సెస్కి తేడా లేదు. ఇంకోటి ప్రభుత్వం ఒక్కటే చేయలేకపోతుంది. సాధ్యం కాదండి, సాధ్యం కాదు. నేను వాళ్ళని తప్పు పట్టట్లా. సాధ్యం కాని అంశాలు ఎందుకు భుజాన్ని ఎత్తుకోవాలి? కరెక్ట్. ఫ్రీగా వదిలేస్తే ఇప్పుడు క్యాన్సర్కి ఎట్లా ట్రీట్మెంట్, మళ్ళీ దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తే అయిపోయింది. వాళ్ళు తిప్పలాడు పడతారు. అవకాశం కూడా పోతారు. నేను అనేది గవర్నమెంట్లో ఇవాళ 10 సక్సెస్ అనుకుందాం, 10 మంది డాక్టర్లు సక్సెస్ అయ్యారు అనుకుందాం. ప్రైవేట్లో కూడా 1000 మంది ఉన్నారు కదా, వాడుకోవచ్చు. వీళ్ళలో కూడా 10 మంది సక్సెస్ అయ్యారు అనుకోండి, 10కి 10 తోడే 20 అవుతారు కదా. 20 అవుతారు. కరెక్ట్. అల్టిమేట్గా మనకి రోగం నయం అవుతుంది కదా. 10కి 10 తోడవుతారు కదా. ఇక్కడికి వెళ్ళేవాడు డబ్బులు ఉన్నవాడే వెళ్తాడు కదా. పోనీ గవర్నమెంట్ నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, నువ్వు కంట్రోల్ కదా, నిజంగా 100% నువ్వు క్యూర్ చేయగలుగుతావా అని గ్యారంటీ ఇస్తున్నాడు. గవర్నమెంట్ కదా గ్యారంటీ ఇవ్వట్లే కదా. సాధ్యం కాదు కదా. ఇందాక మనం అనుకున్నాం అన్ని పనులు చేయకూడదు, అన్ని పనులు అందరి వల్ల కాదు కదా. సో నాకు చివరిగా చెప్పడం, చివరిగా మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? అదేనండి, వాళ్ళు అంటే ఇది పెరిగితే మాత్రం చేతులు ఎత్తేస్తారండి. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళని మనం ఎత్తుక్కునే బదులు మనం ఏం చేస్తే బాగుంటుందో చూసుకుంటాం బెటర్. అంతేనా సార్? అంతే అంతే అంతే. అదే చప్పట్లు కొట్టమే. బలమైన నాయకత్వం ఉంది, బలమైన నాయకులు ఉన్నారు కానీ బలమైన నాయకత్వం లేదనిపిస్తుంది నాకు. నాయకులు బలంగా ఉన్నారు కానీ నాయకత్వం మాత్రానికి బలహీనంగా ఉంది ఇక్కడ ఇండియా. శాస్త్ర సాంకేతిక విభాగం ప్రశ్నతో ఉత్పన్నమై ప్రశ్నతో ప్రయాణం సాగించి ప్రశ్నతో పెరిగి ప్రశ్నతో సమాధానాలు ఎత్తుతుంది. ఇక్కడ ప్రశ్నించే గొంతుని చంపేస్తున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అక్కడ శూన్యమైపోతుంది. ప్రశ్ననే సహించలేని పరిపాలనా విధానం రావటం భారత ప్రజల దురదృష్టకరం. నియంత్రిత పరిపాలన భారత ప్రజల దురదృష్టకరం. సహనం లేని నాయకత్వాలు వచ్చాయి. కారణం ఎవరు సార్ దానికి? నాయకులు అంటారా, పబ్లిక్ అంటారా? పబ్లిక్ కూడా మంచిగా సర్వీస్ చేసే నాయకులు అంటే పబ్లిక్ కూడా బహుశా సిచ్యువేషన్ అలాగే అయిపోయింది, ఎవరు చూసినా అలాగే ఉన్నారు. ఇప్పుడు పోనీ ఒక ఆయన బాగున్నాడు అని అంటాను లేదు. మీకు ఒక ఆయన బాగున్నాడు, ఈయన అందరి మాట వింటున్నాడు అని అంటే ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు పరిపాలన అనే అంశంకి వస్తే మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తా. నా ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు నాకు తెలుసు. ఓకే, ఎవరు సార్? ఒకడు టి అంజయ్య,
రెండో ఆయన ఎన్టీ రామారావు. ఎందుకు అంటున్నానంటే ఏదైనా కానీ మనం అవైలబుల్ డాక్యుమెంట్స్ని బట్టి మాట్లాడుకోవాలి. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వారి వద్దకి నిరసనకి తెలపడానికి వెళితే మేము స్టూడెంట్స్, పరకాల శేషావతారం గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రాత్రి 10 గంటలకు ఆర్టీసీ రేట్లు పెంచారు. స్టూడెంట్స్గా మేము తిరుగుబాటు చేశాం. నేను లీడర్షిప్ తీసుకున్నాను. ఓకే. కమిటీలో నేను మెంబర్ని. అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో పాటు కమిటీ మీటింగ్ వేసి రేట్లు ఎందుకు తగ్గించలేము చెప్తామన్నారు. రేట్లు ఎందుకు తగ్గించాలో మేము చెప్తామన్నాం. మా మెదడుకు పదును పెట్టి మేము డాక్యుమెంట్స్ తయారు చేసి ఎట్లా తగ్గించవచ్చో చెప్పాం. ఓకే. పెంచిన రేట్లు తగ్గించడం జరిగింది. బాగా గ్రేట్ సార్. అంటే ప్రజల వాదన. మేము అప్పుడు ఎమ్మెల్యేలం కాము, మేమేమీ కాము, స్టూడెంట్స్, విద్యార్థి నాయకులం. విద్యార్థుల మాటను విని ఆపటం అంటే వాళ్ళు ప్రకటించిన రేట్లను తగ్గించడం అని అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఎమ్మెల్యేలకు గతి లేదు, ఎంపీలకు గతి లేదు, మంత్రులకే గతి లేదు. మేము స్టూడెంట్స్. అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఆకలి చావులు ఉన్నాయి అనే అంశం వారి దృష్టికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, బహుశా అదే చివరిసారి కూడా అనుకుంటా, ఓకే, మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలకి కరువు మంత్రుల్ని ప్రకటించి కరువు పెన్షన్లు ఇచ్చాడు ఆయన. 50,000 మందికో 1,00,000 మందికో. ఎందుకని? కరువులో ప్రజలు చచ్చిపోకూడదు అని. ఈ కరువుని మానిటర్ చేయడానికి, పెన్షన్లు మానిటర్ చేయడానికి మంత్రుల్ని ప్రకటించాడు. 2 మంత్రులు పెట్టాడు. ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు కరువు మంత్రిగా మొదటిసారి మంత్రి పదవి చేపట్టాడు. ఓకే. అది ప్రజల పట్ల పరిపాలకులకు ఉండవలసిన బాధ్యత. కదా? ఆ ప్రజాస్వామ్య విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించి, ఆయన చాలా గొప్ప నటుడు. ఆయనలాగా వేషం వేసి ఆయన్ని కించపరిచే వేషం వేసిన కోటా శ్రీనివాసరావు చెప్తాడు, ఓ రోజు చెన్నై ఎయిర్పోర్ట్లో కనపడితే ఎన్టీ రామారావు గారు వాటేసుకున్నారు. సార్ వాటేసుకున్నారు, ఈ ఫోటో కావాలండి, నన్ను మీ అభిమానులు కొడుతున్నారు అని అంటే, తీసుకో బ్రదర్ కానీ అన్నాడు. తనని కించపరిచే వేషం మండలాధీశుల్లో వేసిన వాడిని వాటేసుకుని మంచి పాత్రలో వేయి బ్రదర్ అన్నాడు అని అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చూశాను. అది ప్రజాస్వామ్యం అంటే. క్రిటిసిజంని స్వీకరించగలగాలి. అది కావాలి కదండి. అది లేకపోతే ఎట్లాగండి? ఇవాళ వీళ్ళు ఇప్పుడు ప్రాబ్లం అది. వీళ్ళు పాపం వాళ్ళ మంత్రులు వాళ్ళని ప్రశ్నిస్తే తట్టుకోలేరు. వాళ్ళు మనలాంటి వాళ్ళం ఏం మాట్లాడుతాం చెప్పండి. మీరు అన్నారు ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎవరికి లేదు. మరి ఇలాగే కొనసాగితే దేశ పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి? ఇదే సార్, కోతిని ఆడించిన కాలం ఆడిస్తారు. కోతి తిరగబడ్డ రోజున మా దారి కోతి అవుతుంది. కోతి రివర్స్ ఆడించడం మొదలైతే తప్పదు కదా. అది ఎక్కువ రోజులు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్ని కోతుల్లాగా ఆడించకూడదండి. ప్రజల్ని గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. బీడీ కాల్చే రిక్షావాడు కూడా ట్యాక్స్ పేయర్. బీడీ మీద జిఎస్టీ ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడే ట్యాక్స్ పేయర్ కాదు. గుడిమెట్ల మీద అడుక్కుని హోటల్కి వెళ్ళి భోంచేసేవాడు, బియ్యం పప్పు ఉప్పు కొనుక్కుని వండుకుని తినేవాడు, అడుక్కునేవాడు కూడా ట్యాక్స్ పేయర్. మనం గుర్తించాల్సిన అంశం ఇది. ట్యాక్స్ కట్టని వాడు అంటే ఎవడు లేడు. జిఎస్టీ కడితే ట్యాక్స్ కట్టినట్టే. వాళ్ళందరూ ఇచ్చిన జీతాలతో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, వ్యవస్థ కానీ నడిచేది.
మనం వాళ్ళ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాము, వాళ్ళ ఆకలి తీరుస్తున్నామా లేదా, వాళ్ళు 200 కిలోమీటర్లు నడిచి చచ్చిపోతే మనం ఏం చేస్తున్నాము. ఇందా నేను చెప్పాను, ఆకలి చావుల నివారణకు ఎన్టీ రామారావు గారు వీరిని కరువు మంత్రిగా ప్రకటించి పెన్షన్లు ఇచ్చారు. అది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకని ఇచ్చారు? ఆయన జేబులో సొమ్ము పట్ల ఈ దేశ ప్రజల సొమ్ము దేశ ప్రజలకు ఇచ్చారు, రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఎవడైతే ఇబ్బందులో ఉన్నాడో, ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతున్నాడు అని అంటే అతన్ని ఆదుకోవటం ఇంపార్టెంట్. 10 మంది కలిసి ఆదుకోవాలి. అదే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం దాంట్లో వైఫల్యం చెందాక, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయాక ఏమవుద్ది? ప్రభుత్వం అంటే నమ్మకం, గౌరవం పెరగాలి ప్రజలకి. అది పోతే ఏమవుద్ది? ఇది ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. అన్ని ప్రభుత్వాలు చేయలేవు. సో కాబట్టి ప్రభుత్వం ఎంత విస్తృత స్థాయి పెంచితే అంత మంచిది. భాగస్వామ్యం పెంచాలి. కరెక్ట్. ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఎవళ్ళు దేవుళ్ళు అయ్యే ప్రయత్నం చేయకండి. దేవుళ్ళు అవ్వకండి. దేవుళ్ళు అయితే ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది. వద్దు. మీరు కలకాలం బతకాలి, మంచి పదవిలో ఉండాలి, ప్రజలందరినీ కలుపుకుని పోండి, విస్తృత స్థాయిలోకి వెళ్ళండి కదా. అర్థం చేసుకోవాల్సింది చాలా సున్నితమైన అంశం ఇది. దేవుళ్ళు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, ఫోటోలో దండేయాల్సి వస్తుంది. దండేస్తేనే దేవుళ్ళు కట్టించుకుంటున్నారు. అదే దేవుళ్ళు అయ్యేది ఎప్పుడంటే ఫోటోకి దండేసినప్పుడే దేవుళ్ళు అవుతారు. చనిపోయాక బతుకున్న దండలు వేయించుకుంటే వేయించుకుంటే అట్టాగే. అందుకని ఆ ప్రయత్నం వద్దు, అందరినీ కలుపుకెళ్ళండి. ఇవాళ చనిపోయారు, అంజయ్య గారు చనిపోయారు, ఆయన ఏమీ చదువుకోలేదు. ఎందుకు ఆయన గుర్తించుకుంటున్నాం? అవును, ప్రజాస్వామ్యవాది అని చెప్పి ఎందుకు గుర్తిస్తున్న స్టూడెంట్లను కూడా పిలిచి మాట్లాడా. నిరసన అనేది ఎవడైనా తెలిపితే నిరసన తెలపడానికి పర్మనెంట్గా ఆయన సెక్రటరీ దగ్గర ఒక హాల్ కట్టిస్తా అన్నాడు బయట. గ్రేట్. అదే అండి ప్రజాస్వామ్యం. నిరసన మాట అనుకుంటున్నారు చేస్తున్నారు. తప్పది. ఎందుకంటే మేనేజ్మెంట్లో ఎప్పుడు కూడా నిరసన తెలియపరచడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ నిరసన కడుపులో నుంచి బాంబే అది బ్లాస్ట్ అయితే చాలా కష్టం. అండ్ ఇది కరోనా, అది చాలా ప్రమాదకరం. కరోనా కూడా బ్లాస్ట్ దగ్గర ప్రమాదం అయితే అనిపిస్తుంది. చూద్దాం. చెప్పే కదా, రోగనిరోధక శక్తి తనంతట తాను రికవర్ చేస్తే మన పాలకులు గాలిపోయే పేలపడిని కృష్ణార్పణం చేస్తారు. వీళ్ళ చేతితో ఇచ్చిందేమీ లేదు. అది తిరగబడింది అనుకోండి, ఏమవుతారు? చేతులు ఎత్తేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మీ విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో విన్నారుగా డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన విషయాలు. ప్రభుత్వాలు కూడా స్పందించాలి. అదేవిధంగా కరోనా మీద లాక్డౌన్ ప్రకటిస్తే సరిపోదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్వారంటైన్ టెస్ట్ చేస్తేనే ఈ రోగం నయమవుతుంటున్నారు. మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి మరి ప్రైవేటు ఆసుపత్రులకి, ప్రైవేటు ల్యాబులకి, ప్రైవేటు ఆర్గనైజేషన్లు అన్నిటికీ కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అందరూ కలిసి సమూహంగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టే అవకాశం ఉంటున్నారు. మరి ఆ దిశగా ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. లేకపోతే ఈ కరోనా మహమ్మారి ఒక ఉప్పిడిలాగా మారి ఎటువైపు దారితీస్తున్నదే ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంటున్నారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. ఇదే ఈరోజు కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాల ప్రముఖ సైంటిస్టు అండ్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన విషయాలు. నమస్తే. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.